Good evening to all. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. Let's open the Bible, Leviticus chapter 4. Reading the word of God, I will share my testimony. వాక్యం చదువుతూ ఉండగా వాక్యం తదనంతరం నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. మొదటిగా లేవీకాండం 4వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. లేవీకాండం 4వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకుందాం. Leviticus chapter 4, 27 to 31. 27 నుంచి 31 వరకు చదువుకుందాం. మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరైన పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేనిదైనను మీరు అపరాధి అయిన ఎడల, తాను చేసింది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడమేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థపు బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమును దాన్ని వధింపవలను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేళ్లతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వు అంతటిను తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠ మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. Today I want to share my testimony, how God lead my life to know God. ఎలా నన్ను దేవుడు, నా సాక్ష్యం పంచుకోవాలనుకున్నా, ఎలా దేవుడు నన్ను దేవుడు లేని చోటు నుంచి దేవుడు ఉన్న చోటుకి నన్ను ఎలా నడిపించాడో ఆ విషయం పంచుకోవాలనుకుంటున్నా. And then after that, how God lead my life to know His heart. దాని తర్వాత దేవుడు ఎలాగా తన హృదయాన్ని తెలుసుకునేలా నన్ను చేశాడో ఆ విషయాలు కూడా పంచుకోవాలనుకుంటున్నా. I born in Nepal as a Brahmin. నేను నేపాల్ దేశంలో బ్రాహ్మణి తెగకు చెందిన వంశావళిలో జన్మించాను. So my mom, she was a Brahmin pujari. మా అమ్మగారు బ్రాహ్మణ్ పూజారిగా పనిచేసేవారు. So my mom wanted me also to be a pujari. నన్ను మా అమ్మగారు పూజారిగా చేయాలని ఆశపడ్డారు. So from the childhood she take care of me. చిన్నప్పటి నుంచి ఆమె నన్ను బాగా చూసుకునేవారు. So always I was in puja ghar. నేను ప్రతిసారి ఆ పూజ గదిలో ఉండేవాడిని. And then all the time I think about the how God will be. నేను ఆ ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవాడిని, దేవుడు ఎలా ఉండబోతాడు అని. So when I was age of 8, my mom said to me, if you commit sin then you will go to hell. 8 సంవత్సరాల వయసులో ఒకసారి మా తల్లిగారు నాకు చెప్పడం జరిగింది, ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే నరకం వెళ్తావని చెప్పడం జరిగింది. So that time I was just 8 years. అప్పుడు వయసు నాది 8 సంవత్సరాలు. So I was not knowing what is sin. నాకు తెలియదు పాపం అంటే ఏంటో ఆ సమయంలో. So I asked my mom, what is sin? నేను అడిగాను మా అమ్మగారిని, అమ్మ పాపం అంటే ఏంటి అని. So my mom said, telling lie is a sin. అప్పుడు మా అమ్మ చెప్పారు, అబద్ధం చెప్పడమే పాపం అని. So many things my mom teach me about sin, but one thing remain in my heart. చాలా విషయాలు పాపం సంబంధించి చాలా విషయాలు నాకు బోధించారు, కానీ ఒకటి నా హృదయంలో మిగిలింది. Telling lie is a sin, that I understand exactly. అబద్ధం చెప్పడం పాపం అనే విషయం నా హృదయంలో స్పష్టమైంది. So I wanted to go to heaven. నేను నిజంగా పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాను. So I decided my heart, I will not tell lie anymore. అందుకు నిమిత్తం నా హృదయాన్ని నిర్ణయించుకున్నాను, ఒకసారి కూడా అబద్ధం చెప్పకూడదని. Even though that time I was not knowing hell and heaven at all. నాకు ఆ సమయంలో నరకం గురించి పరలోకం గురించి అంతగా తెలియపోయినప్పటికీ, but as a human heart I really wanted to go to heaven. I don't want to go to hell. నిజంగా నా హృదయం నుంచి నేను పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాను, నరకానికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. There was no right education, how is a hell and how is a heaven, like this. ఒక సరైన ఎడ్యుకేషన్, చదువు లేదు, ఎలా విజ్ఞానం లేదు, ఏది నరకం ఏది పరలోకం అన్నది. But I don't want to go to hell. నాకు నిజంగా తెలియకపోయినప్పటికీ నాకు నరకం వెళ్ళడం ఇష్టం లేదు. But I decided my heart, I will not tell a lie. నేను నా హృదయంలో నిర్ణయించుకున్నాను, ఎప్పుడు నేను అబద్ధం చెప్పకూడదని. But within 1 hour I saw myself I am telling lie. నిర్ణయించుకున్న 1 గంట తర్వాత నేను అబద్ధం చెప్పడం నేను చూశాను. After telling lie I realized, oh, I already tell a lie. నేను అబద్ధం చెప్పిన తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే, నేను అబద్ధం చెప్పేశాను అని గ్రహించాను. So that day, all day I couldn't listen anything in my school. ఆ సమయంలో నేను స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా ఏమి వెళ్ళలేకపోయేవాడిని. So all night also I couldn't sleep. రాత్రి అంతా కూడా నేను సరిగ్గా నిద్రపోలేకపోయేవాడిని. I couldn't eat food also. నేను ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోయేవాడిని. And always I thought about the hell.
ప్రతి క్షణం నేను ఆ నరకం గురించి ఆలోచించాను. If I die now, I will go to hell. ఇప్పుడు నేను చనిపోతే ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తాను. Because I have committed sin. I have told lie. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను, నేను పాపం చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను నరకానికి So వెళ్తాను. I was too much fearful. నేను నిజంగా నా హృదయంలో చాలా భయపడేవాడిని. So morning 5 o'clock, my mom came to the temple. ఒకసారి పొద్దున్న 5 గంటలకి మళ్ళీ ఆ గుడికి వచ్చిందమ్మా. So I was in the temple only. నేను ఆ గుడిలోనే ఉన్నాను. Because I was sleeping in the temple only. నేను ఆ గుడిలో పడుకునేవాడిని. So after my mom came, so I hold my mom's hand. 5 గంటలకు వచ్చినప్పుడు నేను అమ్మగారి చైన్ పట్టుకున్నాను. So I asked my mom, అమ్మని అడిగాను, Mama, you tell a lie or not? అమ్మా నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా లేదా అని అడిగాను. But my mom was not ready to talk to me. మా అమ్మ నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. She can answer me, she tell a lie or not, that thing she can answer. ఆమె సులభంగా చెప్పొచ్చు ఆమె అబద్ధం చెప్పిందా లేదా అని. But my mom is not ready to answer me. కానీ ఆమె సిద్ధంగా లేదు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. So that my mom's behavior I couldn't understand. మా అమ్మ యొక్క పద్ధతి నాకు అర్థం కాలేదు ఆ రోజు. So I little bit shouted to my mom. నేను కొంచెం గట్టిగా అరిచాను అమ్మ మీద. Mama, why you don't tell, you tell a lie or not? అమ్మా నువ్వు ఎందుకు చెప్పవు, నువ్వు అబద్ధం చెప్పావా లేదా అని అడుగుతున్నాను కదా. So after 5 times, 6th time she said, yes, I also tell a lie. 5 సార్లు అడిగిన తర్వాత 6వ ఆమె ఏం చెప్పారు అంటే నేను కూడా అబద్ధం చెప్పాను So అని. I shocked. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. Oh, you also tell a lie? నువ్వు కూడా అబద్ధం చెప్పావా? Then second question, రెండో ప్రశ్న, you sleep well in night? నువ్వు నిజంగానే రాత్రి బాగా పడుకున్నావా? So my mom say yes. అమ్మ చెప్పింది అవును పడుకున్నాను. That I couldn't understand. ఇది నాకు అర్థం కాలేదు. You tell a lie, నువ్వు అబద్ధం చెప్పావు, you also committed sin, నువ్వు కూడా పాపం చేసావు, you are also going to hell, నువ్వు కూడా నరకానికి వెళ్తున్నావు. but you are sleep very well. మరి నువ్వు ఎలా అంత మంచిగా పడుకున్నావు? I also tell a lie, నేను అబద్ధం చెప్పాను, I am also going hell, నేను కూడా నరకానికి వెళ్తున్నాను. but why I cannot sleep? మరి ఎందుకు నేను అంత మంచిగా పడుకోలేకపోయాను? What is different, mom, you and me? ఏంటి నీకు నాకు తేడా అమ్మా? So that day what I understand, ఆ రోజు నాకు ఏం అర్థమైందంటే speaking and believing is different. మాట్లాడడం నమ్మడం పూర్తిగా వేరు. People they speak, if you commit sin you will go to hell, ప్రజలు చెప్తారు మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారని, but they don't believe. కానీ ఆ విషయాన్ని వాళ్ళు నమ్మరు. So they don't believe, so they don't have fear of hell. వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకి నరకం యొక్క భయం వాళ్ళ హృదయంలో ఉండదు. So those kinds of people they cannot meet Savior Christ. అలాంటి ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఆ రక్షకుని కలవలేరు నిజానికి. But in my heart I was sure I will go to hell. నా హృదయంలో ఒకటైతే స్పష్టంగా ఉంది, నేను చనిపోతే నరకానికి వెళ్తాను. I start many questions to my mom. నేను చాలా ప్రశ్నలు అడిగాను అమ్మని. Mama, then why human being tell a lie? అమ్మ ఎందుకు మనుషులు అబద్ధం చెప్తారు? If this is really true, without telling lie, man has to go to heaven. ఒకవేళ ఇది నిజమైతే మనిషి అబద్ధం చెప్పకుండా పరలోక రాజ్యం వెళ్ళడం. If man doesn't commit sin and he go to heaven, ఒకవేళ తను ఏ పాపం చేయకుండా పరలోకం వెళ్ళడం సులభం అయితే, then why God doesn't make us in such a way we no need to tell a lie? మరి ఎందుకు దేవుడు మనల్ని అలా తయారు చేయట్లేదు అబద్ధం చెప్పకుండా ఉండే విధంగా? So many questions I start to ask my mom. చాలా ప్రశ్నలు మా అమ్మని అడిగాను నేను. So after that my mom say, I am not your creator, I just gave you the birth. నేను చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత మా అమ్మ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే నేను నీ సృష్టికర్తను కాదు, కేవలం నీకు జన్మనిచ్చాను అని చెప్పి. So in our language we call Janmadata and Vidhata. దాని అర్థం ఏంటంటే సృష్టికర్త ఒకరు, జన్మనిచ్చిన వాళ్ళు ఒకరు. There is a creator God who create me. సృష్టికర్త ఒక అతను ఉన్నారు, ఆయన నన్ను సృష్టించారు. There is my mom, she was Janmadata, she gave me the birth. నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళు మా అమ్మ. But what question I have in my heart, కానీ నా హృదయంలో ఉన్న ప్రశ్న ఏంటంటే that answer Janmadata cannot give, my mom cannot give the answer, only Vidhata can give that answer. నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది జన్మించిన మా తల్లి ఇవ్వలేదు, కానీ నన్ను సృష్టించిన వ్యక్తి మాత్రం ఇవ్వగలడు. So when my mom say in such a way, ఎప్పుడైతే మా అమ్మ అలా చెప్పారో, so I said to my mom, అప్పుడు మా అమ్మగారు చెప్పాను, okay mom, let me to meet creator God. నేను ఆ సృష్టికర్తను కలుస్తాను. I will ask him question. నేను అడుగుతాను ఒక ప్రశ్న. I will not ask you anything. నేను నిన్నేం అడగను. But that time my mother's in my mother's eyes there was a tears. అప్పుడు మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాను నేను. So what she said, ఆమె ఏం చెప్పారంటే, I know you created by creator, నాకు తెలుసు నువ్వు సృష్టికర్తతో సృష్టించబడ్డావని, but I don't know the creator who create you in my womb. నాకు తెలీదు I don't know the creator who create you in my womb.
నాకు తెలీదు ఎవరు నా కడుపులో నుంచి సృష్టించారు అని. So I was shocked. నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. Mom, you don't know who created me in your womb? నీకు తెలియదా నీ గర్భంలో నన్ను ఎవరు సృష్టించారో? Who is my creator? మరి ఎవరు నా క్రియేటర్? So how I will know him? నాకు ఎలా తెలుస్తుంది ఆయన How I గురించి? will ask him my problem? నేను ఎలా అడగాలి నాకు సమస్య గురించి ఆయన్ని? So my mom say he lives in heaven. So she saw me sky. ఆమె నాకు చెప్పారు ఆకాశంలో ఆయన ఉంటాడు, ఆకాశం వైపు చూపించారు. So from that time I start to look on sky అప్పటి నుంచి నేను ఆకాశం వైపు చూసేవాడిని. and I shouted, God, where are you? నేను అరిచేవాడిని, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు అని. I want to meet you. నేను ఒకసారి నేను కలవాలనుకుంటున్నా. I have something to talk to you. నేను కొన్ని నీతో మాట్లాడాలనుకుంటున్నా. It's not I wanted to be a missionary or pastor. ఇదేదో నేను మిషనరీ కావాలి పాస్టర్ కావాలని కాదు. Just meeting God, I wanted to ask one question to God. నేను దేవుని కలిసి ఒక ప్రశ్న అడగాలనుకున్నా. God, I already committed sin. దేవా నేను ముందుగానే పాపం చేశాను. So this is necessary. You decided that person has to go to hell. నువ్వు మరి నేను పాపం చేశాను కాబట్టి ఇది నిజంగా నిశ్చయించుకున్నావు నన్ను నరకాన్ని పంపించాలని. Or there is a way you can save them. లేదా ఒక మార్గం ఏమైనా ఉందా? But I couldn't know the way how to meet God. నాకు తెలీదు ఎలా దేవుని కలవాలి అని. So whenever I go to school, నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళానో I hold my teacher's hand. నేను టీచర్ గారి చేతి పట్టుకునేవాడిని. Sir, I have one question. సార్ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. You tell a lie or not? నువ్వు అబద్ధం చెప్పావా లేదా? So teacher shouted me. టీచర్ నా మీద అరిచేవారు. Why you come to school to ask me I'm telling lie or not, or you come to school to study? నువ్వు స్కూల్కి వచ్చేది నేను అబద్ధం చెప్పానా లేదా అని అడగడానికా లేదా చదువుకోవడానికా? But my heart is so painful. నా హృదయం చాలా నొప్పిగా ఉండేది. I wanted to know only I am a liar or other people also there are నేను liars. నిజంగా తెలుసుకోవాలనుకున్నా నేనే అబద్ధికున్నా లేకపోతే మిగతా వాళ్ళు కూడా అబద్ధికులా? So I asked my teacher, but he couldn't understand my heart. నేను అడిగిన ప్రశ్న ఆ టీచర్ కి అర్థం కాలేదు. So I hold my principal. నేను ప్రిన్సిపల్ చేయి పట్టుకున్నా. Sir, I'm sorry, I have one question. నన్ను క్షమించండి, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. You tell a lie or not? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? So principal hit me. ప్రిన్సిపల్ అనుకుంటాడు. So I couldn't understand why people they don't talk frankly. ఎందుకు ప్రజలు యథార్థంగా మాట్లాడరో నాకు తెలియదు. If they tell a lie, they can say yes, I tell a lie. If they don't tell a lie, then they can say I don't tell a ఒకవేళ lie. వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళు చెప్పొచ్చు కదా నేను అబద్ధం చెప్పాను. ఒకవేళ చెప్పకపోతే చెప్పలేదని చెప్పొచ్చు కదా. But human beings are very hypocrite. మనుషులందరూ కూడా వేషధానులు. Human being has a totally different image. ప్రతి మనిషి కూడా వేరు వేరు స్వరూపాలు కలిగి ఉంటారు. వాళ్ళు Before their real image is different. వాళ్ళ నిజమైన స్వరూపం వేరు. Before other people different. వేరే వాళ్ళ ముందు చూపించేది వేరు. Before family different. కుటుంబం ముందు చూపించేది వేరు. Before teacher different. టీచర్ గారి ముందు చూపించే స్వరూపం వేరు. Before everyone they have so many color actually. వాళ్ళ దగ్గర చాలా ఛాయలు రంగులు ఉంటాయి. So in my classroom I start to ask my friends. నేను మా స్నేహితులను అడిగేవాడిని, You tell a lie or not? నువ్వు అబద్ధం చెప్పావా లేదా? So my friend, why you are asking such a question? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు? But no one knows what is going on in my heart. ఎవరికి తెలియదు నా హృదయంలో ఏం జరుగుతుందో అన్నది. My heart was so much fearful. నా హృదయం చాలా భయానికి గురయ్యేది. I couldn't say that fear to anyone. నేను ఈ భయాన్ని ఎవరికి చెప్పలేకపోయేవాడిని. Who will resolve the fear of hell in my heart? ఎవరు నా హృదయంలో ఉన్న ఈ భయాన్ని పరిష్కరించగలరు? So my mom and father also they start to misunderstand me. వాళ్ళు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునేవారు. He don't want to study, so he is doing like this. ఆయన చదవాలనుకోవట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాడు. So age of 12 they just kicked me out from house, so I came to India. 12 సంవత్సరాల వయసులో నన్ను బయటికి పంపించేసి నేను భారతదేశం వచ్చాను. Then age of 12 I came to Mumbai. నేను 12 సంవత్సరాల వయసులో ముంబై వచ్చాను. And I spent very tough time. అప్పుడు నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో సమయాలు గడిపాను. I visited as many possible. I visited temple. నేను ఎన్ని గుడులు ఉంటాయి అన్ని గుడుల్ని దర్శించేవాడిని. I went to the mosque. నేను మసీదుల దగ్గర కూడా I వెళ్ళేవాడిని. went to all the Buddha prayer tower. బుద్ధాస్ దగ్గర ప్రేయర్ టవర్ దగ్గర అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. And then I start to go to the churches. నేను సంఘాలకి వెళ్ళేవాడిని. All the place I searched God. నేను అన్ని స్థలాల్లో దేవుడిని వెతికేవాడిని. But I couldn't find God. నేను కనిపెట్టలేకపోయాను. So my life becomes so miserable. నా జీవితం బాగా దయానికరంగా So I అయిపోయింది. couldn't sleep all night. So I have to drink alcohol and I have to do the drugs. నేను రాత్రి అంతా పడుకోలేకపోయేవాడిని కాబట్టి ఈ బాధ వల్ల నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, ఆల్కహాల్ తాగేవాడిని. So from that time, no one start to like me. అప్పటి నుంచి నన్ను ఎవరు ఇష్టపడేవారు కాదు. So all the time my heart was so painful and fearful. ప్రతిసారి నా హృదయం అంతా చాలా
నొప్పిగా చాలా బాధగా ఉండేది. And I tried to boast myself. I start to show off like I'm so much powerful man like this. నేను నన్ను నా నుంచి గొప్పలు చెప్పుకుంటూ చాలా అందరి ముందు ఇచ్చించుకుంటూ నేను ఎంతో గొప్పవాడిని అని అందరికీ చూపించుకునేవాడిని. There is no one before whom I can cry and share my heart. నేను ఎవరి ముందు ఏడవాలో నాకు తెలిసేది కాదు, ఎవరు లేరు నేను ఏడవడానికి కూడా. I am going to hell. నేను నరకానికి వెళ్తాను, I committed sin. నేను పాపం చేశాను, Now I have to go to hell. నేను నిజంగా నరకానికి వెళ్తాను. My heart is too much fear of hell. నిజంగా నా హృదయం నరక భయంతో చాలా చింతకు గురయ్యేది. Please help me and show me the way. దేవానికి నిజంగా నువ్వు నా మార్గం చూపించు. But I couldn't say such a thing to anyone. నేను ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పలేకపోయేవాడిని. So in the age of 24, 24 సంవత్సరాల వయసులో I got one conclusion. నాకు ఒక కంక్లూషన్కి వచ్చాను. One thing, ఒకటి, there is no God. దేవుడు లేడు. Another thing, రెండవది, if God is there, he is very selfish. ఒకవేళ దేవుడు ఉంటే తను చాలా స్వార్థపరుడు. I thought in this is my thinking, okay? ఇది నా ఆలోచన. I thought in this way. ఈ విధంగా ఆలోచించాను నేను. I think there is no God. మొదటిది దేవుడు లేడు. If God is there, then why he don't appear to us? ఒకవేళ దేవుడు ఉంటే ఎందుకు నాకు కనిపించట్లేదు? Why don't solve our problem? ఎందుకు నా సమస్యను పరిష్కరించట్లేదు? Then even if he is there, he is very selfish. ఒకవేళ తను ఉన్నప్పటికీ ఆయన చాలా స్వార్థపరుడు. He stay in heaven. అతను పరలోకంలో ఉంటాడు. He left us in the world. మనందరినీ భూలోకంలో వదిలేస్తాడు. So when I see my life in the world, ఎప్పుడైతే ఈ లోకంలో నా జీవితాన్ని చూస్తున్నానో, my life is not valuable than animal. నా జీవితం జంతువు కన్నా కూడా దయనీయంగా ఉంది. I am sorry to say in such a way. నేను ఇలా చెప్తున్నాను, నన్ను క్షమించండి. Sometime I talk with the dogs. నేను కొన్నిసార్లు కుక్కలతో మాట్లాడేవాడిని. So I asked him, నేను అడిగేవాడిని, how you are sleeping very well? నువ్వు ఎలా మంచిగా పడుకుంటున్నావు? Why you have peace? నీకు ఎలా విశ్రాంతి ఉంది? You are in the road also, you are sleeping very well. నువ్వు రోడ్డు మీద ఉన్నప్పటికీ నువ్వు ఎంతో విశ్రాంతిగా పడుకుంటున్నావు. I am human being. నేను మనిషిని. I have no peace. నా హృదయంలో విశ్రాంతి లేదు. I have no rest. నా హృదయంలో అసలు మనశ్శాంతి లేదు. In order to sleep, I have to take so many drugs or medicines. నేను పడుకోవడానికి ఎన్నో డ్రగ్స్, ఎన్నో ఆల్కహాల్ ఇవన్నీ తాగుతూ ఉన్నాను. Why my life is miserable? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? So dog also shouted me. కుక్క కూడా నా మీద అరిచింది. Dog also doesn't want to give any answer to me. కుక్క కూడా ఎటువంటి సమాధానం నాకు ఇవ్వాలనుకోలేదు. So I felt myself so miserable. నేను చాలా నా మీద నాకే జాలేసేది. So age of 24, I stopped seeking God. 24 సంవత్సరాల వయసులో దేవుడిని వెతకడం ఆపేశాను. I say, okay, from now I will live as I want. ఇప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో అలా జీవిస్తాను. So during 24 to 25, within 1 year, ఈ 24 నుంచి 25 ఈ ఒక్క సంవత్సర కాలంలో many difficulty come to my life. చాలా కష్టాలు నా జీవితంలోకి రావడం జరిగింది. First thing, whatever money I has, I lost everything. నా దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో అదంతా కోల్పోయాను. Second thing, my family they cut off from me. రెండవది, నా కుటుంబం అంతా పూర్తిగా నన్ను విడిచిపెట్టింది. And third thing, మూడవది, I lost all my health. మూడవది, నా ఆరోగ్యాన్ని అంతా నేను కోల్పోయాను. I got disease. My both kidneys failed. రెండు కిడ్నీలు కూడా పాడైపోయాయి. And my chest also, because of drugs, totally spoiled. నా ఈ ఛాతి భాగం కూడా పూర్తిగా పాడైపోయింది. So in my heart I thought, this is the last of my life. నేను ఆలోచించాను, ఇదే నా జీవితంలో చివరి భాగమేమో. Why? ఎందుకు? I lost all money. నేను అన్ని డబ్బులు కోల్పోయాను. I cannot go to hospital also. నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేను. I cannot receive any treatment also. నేను ఎటువంటి వైద్యాన్ని కూడా I was totally drug addict also. నేను పూర్తిగా డ్రగ్స్ కి బానిస అయ్యాను. So without drugs also I cannot live. డ్రగ్స్ లేకుండా కూడా నేను జీవించలేను. And I don't have money. నా దగ్గర డబ్బులు కూడా లేవు. That morning when I opened my eyes in my brother's house, ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో నా బ్రదర్ ఇంట్లో, so my brother was holding his hand like this. మా అన్న ఇలా చేతులకి ఇలా నమస్కారం పెట్టేవాడు. And he say, from now you and me no relation. ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. You go your way. నీ మార్గంలో నువ్వు వెళ్ళిపో. Now I cannot help you. నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను. So that was the day I was alone in the world. ఆ రోజు నా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన దినం. Full of disease.
మొత్తం శరీరం అంతా full రోగాలు, of drug addict, ఆ డ్రగ్ మత్తుమానాలు, without money. డబ్బులు లేకుండా ఉండడం. If you see such a situation in the Bible, you can see the prodigal son's story. In the story of prodigal son, you can see that son's story is like this. ఈ పరిస్థితులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆ తప్పుపోయిన కుమారుడికి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. So my condition was exactly like that. నా జీవితం ఎలాగుందంటే ఎగ్జాక్ట్ గా ఆ తప్పుపోయిన కుమారుడి జీవితంలో ఉంది. So I felt I cannot wait for death. నేను అనుకున్నాను నేను చావు గురించి కూడా వెయిట్ చేయలేను. I cannot wait for death. నేను చావు గురించి వెయిట్ చేయలేను. I don't know how I will die. నేను ఎలా చనిపోతానో నాకు తెలియదు. My stomach will burst. నా కడుపు పేలిపోద్దా, or I will die with vomiting. నేను వాంతులు చేసుకుని చచ్చిపోతాను. Because now I don't have any power. నా దగ్గర ఎటువంటి శక్తి లేదు ఆ సమయంలో. So just I dragged myself to go to the railway tracks to commit suicide. నేను నన్ను బలవంతంగా లాక్కుంటూ ఆ రైల్వే ట్రాక్స్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను సూసైడ్ కమిట్ చేయడానికి. So I was standing in railway track. నేను ఆ రైల్వే ట్రాక్ మీద నిలబడ్డాను. I was just waiting for the train. నేను ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. That time I remember my mom's word. అప్పుడు మా అమ్మ మాట నాకు గుర్తుకొచ్చింది. Person who commits sin, he go to hell. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు నరకం వెళ్తారు. So I remember hell. మళ్ళీ నేను నరకం గురించి గుర్తు చేసుకున్నా. So that time what I thought, నేను అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నా అంటే in the world I live like hell only. ఈ లోకంలో కూడా నేను నరకంలో ఉన్నట్టే జీవిస్తున్నాను కదా. In this world I have no remembrance day I was happy and peaceful. నేను ఈ లోకంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అని ఆ దినం నాకు కనీసం గుర్తు కూడా లేదు. In the life what I have lived till the 25 year, all my life totally was hell only for me. 20 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా నరకంలాగే ఉంది నాకు. So now if I commit suicide I will surely die. నేను ఈ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నా కూడా నేను నరకానికి వెళ్తాను. My flesh will go to, I will die. After suicide I will die. నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను చనిపోతాను. My flesh will go to the dust. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. But my spirit if go to the hell, ఒకవేళ ఈ ఆత్మ నరకానికి వెళ్తే what will be happen in the hell? మరి నరకంలో ఏం జరుగుతుంది? How many days I have to be in hell? మరి ఎన్ని రోజులు నేను నరకంలో ఉండాలి? What will they will do in me in the hell? మరి ఆ నరకంలో నన్ను ఏం చేస్తారు వాళ్ళు? So really thinking about hell, ఎప్పుడైతే నేను ఈ నరకం గురించి ఆలోచిస్తున్నానో, how many year I have to be in the hell I don't know. ఎన్ని సంవత్సరాలు నరకంలో జీవించాలో నాకు తెలియదు. So before leaving this world, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు really I wanted to know about how to save myself from the hell. మరి నేను నిజంగా ఎలా ఈ నరకం నుంచి తప్పించుకోవాలన్నది నేను ఎతకాలి నిజానికి. So because of fear of hell I couldn't commit suicide also. ఈ నరకం వల్ల, ఈ నరక భయం వల్ల నేను ఆత్మహత్యకు కూడా పాల్పడలేదు. So again come out from the track. ఎప్పుడే ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాను, I felt so miserable myself. నేను నన్ను చూసినప్పుడు నాకే చాలా దయనీయంగా కనిపించింది. I want to die but there I cannot die. నేను చావాలనుకుంటున్నా కానీ చావలేకపోతున్నా. I want to live but I cannot live. నేను బతకాలనుకుంటున్నా కానీ బతకలేకపోతున్నా. So such a miserable condition I remember my one friend. అలాంటి కష్టతరమైన పరిస్థితిలో నేను ఒక స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నా. That my friend he was going to church. ఆయన సంఘానికి వెళ్తూ ఉండేవాడు. He was a Catholic. ఆయన క్యాథలిక్ సంఘానికి వెళ్తూ ఉండేవాడు. So he took me many time in his church. ఆయన చాలా సార్లు నన్ను ఆయన సంఘానికి తీసుకెళ్లారు. In his house Bible also was there. ఆయన ఇంట్లో బైబిల్ కూడా ఉంది. But one time also he didn't preach me Bible. కానీ ఒక్కసారి కూడా తను నాకు బైబిల్ బోధించలేదు. He never tell me about God. నాకు ఎప్పుడు దేవుడి గురించి చెప్పలేదు ఆయన. He never tell me about the Son of God Jesus Christ. నాకు ఎప్పుడు చెప్పలేదు దేవుడి యొక్క కుమారుడు యేసు అని. He never say if you believe Jesus then there is a way of eternal life. ఎప్పుడు తను నాకు చెప్పలేదు ఒకవేళ యేసుని నమ్మితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అని. But that day when I remember my friend, ఎప్పుడైతే నేను ఆ రోజు నా స్నేహితుని జ్ఞాపకం so I పెట్టుకున్నాను, thought okay at least I will tell him. ఓకే అయిపోయిందంతా అయిపోయింది, ఒకసారి నా స్నేహితుడికి చెప్తాను. So in order to tell him I am going to commit suicide, so I went to his house. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన వాడిని ఇప్పుడు నా స్నేహితుడి దగ్గరికి So వెళ్ళాలనుకో. he was inside. ఆయన ఇంట్లో ఉన్నారు. So I just went and outside I sit in his sofa bed. ఆయన సోఫా బెడ్ మీద నేను కూర్చున్నాను. I found like this one pamphlet. ఒక పాంప్లెట్ ని అక్కడ చూసాను. In that pamphlet ఆ పాంప్లెట్ లో there was one scripture. ఒక వాక్యం రాయబడి ఉంది. John 3:16.
అక్కడ యోహాను సువార్త 3:16 రాయబడింది. So I was not knowing that is from Bible, నాకు తెలియదు అది బైబిల్ నుంచి అని. because till the age of 25, 25 సంవత్సరాల వయసు వరకు what I thought, నేనేం ఆలోచించానంటే Bible is a book of Christians. ఈ బైబిల్ పుస్తకం అనేది క్రైస్తవులకు So సంబంధించి every religion they have their own book. ప్రతి మతానికి సంబంధించిన పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో, So there is no heart to open the Bible and read the Bible, even though in my friend's house I saw Bible more than 12 years. నేను 12 సంవత్సరాలుగా నా స్నేహితుల ఇంట్లో బైబిల్ చూసినప్పటికీ నాకు ఎటువంటి హృదయం లేదు ఈ బైబిల్ తెరవాలని. But my friend also never opened Bible and he never tell me about any word of God. తను ఎప్పుడు కూడా నా స్నేహితుడు బైబిల్ ఓపెన్ చేసి ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. But that day in that paper I saw one word of God. అప్పుడు ఆ రోజు నేను ఆ పేపర్ లోంచి ఒక వాక్యాన్ని చూశాను. What was written there? ఏం రాస్తుందండి? God loves the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. And he gave his only begotten son. తన అద్వితీయ కుమారుని ఎంతగానో ప్రేమించిన అద్వితీయ Anyone who believe in him, he will have eternal life, he will not perish. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు, నాశనం అవరు అని రాస్తుంది. So when I read this scripture, ఎప్పుడైతే ఈ లేఖన భాగం చదివానో I got very angry. నాకు చాలా కోపం వచ్చింది. I was not happy listening that word. నేను ఆ వాక్యాన్ని చూసి నేను సంతోషంగా లేను, నాకు కోపం వచ్చింది. So I was very angry when I listened God loves me. I was very angry. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. So if I say you now God loves you, you will be very happy, right? ఇప్పుడు ఒకవేళ మేము మీకు చెప్పాం అనుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు చాలా సంతోషపడతారు కదా. But if you are in my condition, you cannot believe. ఒకవేళ మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు ఖచ్చితంగా అలా చెప్పరు. Person whose both kidneys are failed, ఎవరికైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయో, and all chest is burned because of drugs, ఈ ఛాతి భాగం కూడా పూర్తిగా పాడైపోయింది డ్రగ్స్ వల్ల, from childhood living very miserable life, బాల్యం నుంచి చాలా దయనీయకరమైన జీవితం జీవించాను, that person is reading God loves me. అటువంటి వ్యక్తి చదువుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. So I shouted my friend. చాలా గట్టిగా అరిచాను నా స్నేహితుడి మీద. I told my friend, నేను నా స్నేహితుడికి ఏం చెప్పానంటే, who is this God? ఎవరి దేవుడు? So he said, our God. నేను చెప్పాడంటే మన దేవుడు. I got more angry. నాకు ఇంకా కోపం వచ్చింది. If your God is, then there should be written God loves the Christians. ఒకవేళ నీ దేవుడు అయితే అక్కడ రాయబడి ఉండాలి క్రైస్తవులు దేవుడు ప్రేమిస్తున్నాడు అని. But here is written God loves the world. కానీ ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడి. I also in the world. నేను కూడా ఈ లోకంలోనే ఉన్నాను. So God love me also. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడా? So my friend he offered, he said, yes God loves you also. నా స్నేహితుడు భయపడి లేదు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. And then I asked him, who is his son? మరి ఎవరు అతని కుమారుడు? He said Jesus. తను చెప్పాడు యేసుక్రీస్తు. Whenever I go to church, ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్ళేవాడినో, whenever I saw that crucifixion was hanging on the before the church, people show that. ఆ సిలువ మీద యేసుని పెట్టడం, ఆ క్రూసిఫికేషన్ నేను చూస్తూ ఉండేవాడిని. What I felt last 12 years, 12 సంవత్సరాలుగా నేను ఏం ఊహించుకునేవాడిని అంటే, I felt like this cross has some story. ఈ దేవుడికి ఏదో కథ ఉంటది అనుకునేవాడిని. This cross he wants to say something to me. ఈ సిలువ నాకు ఏదో చెప్పబోతుంది. That cross has something story behind this cross. ఈ క్రాస్ వెనకాల, ఈ సిలువ వెనకాల ఏదో చరిత్ర ఉంది, అది నాకు చెప్పబోతుంది అని అనుకునేవాడిని. Really I wanted to know. నేను నిజంగా తెలుసుకోవాలనుకునేవాడిని కొన్నిసార్లు. But no one was there to tell me about the story of cross. ఎవరు లేరు నాకు చెప్పడానికి ఆ సిలువ సాక్ష్యం. But that day all of a sudden I heard Jesus Christ, he died on the cross for me. నేను ఆ రోజు తెలుసుకున్న యేసుక్రీస్తు సిలువ మీద మరణించింది నా కొరకు అని. So I asked my friend, నేను అడిగాను నా స్నేహితుడు, I am so sinful man. నేను చాలా పాపిని. I am so bad man. నేను చాలా చెడ్డవాడిని. If me also believe Jesus, can I get life? నేను కూడా యేసుని కలిస్తే నాకు జీవితం వస్తుందా? So my friend say yes. ఆయన చెప్పాడు. But I couldn't agree. నేను అంగీకరించలేదు. So I was very angry. నాకు చాలా కోపం వచ్చింది. So I was doing with that paper like this. ఆ పేపర్ ని ఎలా నలిపేస్తున్నాను. There is no God. దేవుడు లేడు. God doesn't love me. దేవుడు నన్ను ప్రేమించట్లేదు. Like this my heart was like this. అలా ఉంది నా హృదయం. And I again went to the railway track to commit suicide. మళ్ళీ నేను రైల్వే ట్రాక్ కి వెళ్ళాను సూసైడ్ కమిట్ చేయడానికి. But that paper was in my hand. కానీ ఆ పేపర్ నా చేతిలో ఉంది. But I couldn't die. నేను చనిపోలేదు. Again I came out. బయటకు వచ్చాను. Again I read. మళ్ళీ చదివాను.
God loved the world so much, He loved the world, He gave only begotten Son. Anyone who believe in Him, he will not perish, he will have eternal life. ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, అందుకే తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చును. ఆయన యందు విశ్వసించే వారు నిత్య జీవానికి వెళ్తారు, నాశనం ఎవరు అని రాస్తుంది. That day I totally broken down. ఆ సమయంలో నా హృదయం అంతా విరిగిపోయింది. My heart broken down, and I felt myself I'm such a small child. నేను నిజంగా నా హృదయం విరిగిపోయింది. ఆ సమయంలో నాకు నా అంతటి నాకు చిన్న పిల్లలా అనిపించింది. So looking on the sky, I start to cry. ఆ ఆకాశం వైపు చూస్తూ నేను ఏడుస్తున్నాను. God, you love me, I cannot believe. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నమ్మట్లేదు నిన్ను. Your son, how he died for me, I don't know. ఎలా నీ కుమారుడు నా కొరకు చనిపోయాడో నాకు తెలియదు. And how to believe you also, I don't know. నాకు నిజంగా నేను ఎలా నమ్మాలో కూడా నాకు తెలియదు. But if this is the truth, ఒకవేళ ఇది సత్యం అయితే, send your son, I want to live. ఒకవేళ ఇది సత్యం అయితే నీ కుమారుడు నాకు పంపించు, నేను ఆయన So when I నమ్ముతాను. was age of 25, 25 సంవత్సరాల వయసులో my heart opened towards the word of Bible. నా హృదయం తెరవబడింది బైబిల్ వైపుగా. My heart opened towards the God whom Bible is teaching. ఆ దేవుడు గురించి చెప్తున్న ఆ బైబిల్ వైపు నా హృదయం తెరవబడింది. My heart opened towards God's son Jesus Christ. నా హృదయం తెరవబడింది యేసుక్రీస్తు వైపుగా. So that time what happened, you know? ఏం జరిగిందో తెలుసా అండి? If in mobile phone, for example, in the mobile phone, if you put the SIM, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లో సిమ్ పెట్టినట్లయితే all of a sudden that mobile will be activate. సహజంగానే ఈ మొబైల్ ఏమవుద్ది, యాక్టివేట్ అవుద్ది. All app will be work. అన్ని యాప్స్ పనిచేస్తాయి. In the human heart also, మనిషి హృదయంలో కూడా word of God entering in their heart, and before entering their heart there is a great difference. దేవుడు వాక్యం ప్రవేశించడానికి ముందు, ప్రవేశించిన తర్వాత పూర్తిగా వేరుగా ఉంటుంది. So if you see in the Bible that call about the born again, దాన్నే బైబిల్లో మనం ఏమంటున్నామంటే తిరిగి జన్మించడం అంటాం. so that day word of God direct enter in my heart. ఆ రోజు నా హృదయంలో నేరుగా వాక్యం ప్రవేశించింది. That John 3:16 enter in my heart. యోహాను సువార్త 3:16 నా హృదయంలో ప్రవేశించింది. Because word is God, వాక్యమై ఆదియందు వాక్యం ఉండెను. word enter in heart means God enter in my heart. వాక్యం దేవుడే అయితే, ఒకవేళ వాక్యం నా హృదయంలో ప్రవేశిస్తే దేవుడు ప్రవేశించినాడు. So when that word of God enter in my heart, ఎప్పుడైతే ఆ వాక్యం నా హృదయంలో ప్రవేశించిందో, that word of God has amazing power to make me free from everything. ఈ వాక్యానికి అద్భుతమైన శక్తి ఉంది అన్నిటి నుంచి నన్ను విడిపించడానికి. I feel the power of God to change my kidneys. ఆ దేవుడి యొక్క శక్తి సరిపోతుంది నా కిడ్నీస్ నయం చేయడానికి. God changed my heart. నా హృదయాన్ని మార్చడానికి. And God gave me God changed my spirit. ఆ దేవుడు నా ఆత్మను మార్చడానికి కూడా సరిపోతుంది. So amazingly I was like this in the 25 year, all of a sudden I stand and I become normal. 20 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉండేవాడిని, కానీ వాక్యం ప్రవేశించిన తర్వాత చాలా వింతగా నేను మారడం గమనించాను. So after that whenever I saw people, ఎప్పుడైతే నేను ప్రజలు చూస్తున్నానో, I don't ask them you tell a lie or not. నేను అడగడం మానేశాను, నువ్వు అబద్ధం చెప్తావా లేదా అని. My word also changed. నా మాట కూడా మారిపోయింది. Whenever I meet people, ఎప్పుడైతే నేను ప్రజలు కలుస్తానో I hold them నేను పట్టుకునేవాడిని, and I ask them, నేను అడిగేవాడిని, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God gave his only begotten son for you. తన అద్వితీయ కుమారుని నీ కొరకు ఇచ్చాడు. If you believe in him, ఒకవేళ నువ్వు ఆయన నందు విశ్వసిస్తే you will have eternal life, you will not perish. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు, నువ్వు నాశనం అవ్వవు. I start to preach word what was in me. నా హృదయంలో ఏదైతే వాక్యం ఉందో దాన్ని ఇతరులకు బోధించేవాడిని నేను. When word of God enter in my heart, ఎప్పుడైతే వాక్యం నా హృదయంలో ప్రవేశించిందో, that word doesn't remain in me. ఆ వాక్యం నా హృదయంలో మాత్రమే నిలిచిలేదు, That word is start to talk with the every human being. ఆ వాక్యం అందరితోని మాట్లాడేది. So sometime 300, sometime 400 people meeting, and I am only preaching John 3:16. కొన్నిసార్లు 300 మందిని, కొన్నిసార్లు 500 మందిని కలిసి కేవలం యోహాను సువార్త 3:16 గురించి వివరించేవాడిని. So many problem happen after that. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం దాని తర్వాత కూడా. So RSS people, Bajrang Dal people, they come to know I am preaching about Jesus Christ in such a way. RSS people, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా వచ్చి తెలుసుకున్నా నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నానని. They come to my house and they say, how being a Brahmin you are speaking about Christ. నువ్వు ఎలా బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వ్యక్తివై ఉండి యేసుక్రీస్తు గురించి మాట్లాడతావు? So as I asked them one question. నేను అడిగాను ఒక ప్రశ్న. When I was dying, no one was there. నేను చనిపోయేటప్పుడు నాకు ఎవరు లేరు. Even my family also forsake me. నా కుటుంబం కూడా నన్ను విడిచిపెట్టింది. That time God sent his son to save me. ఆ సమయంలో దేవుడు తన కుమారుని నా కొరకు పంపించాడు, నన్ను రక్షించాడు. So now I am talking about the son of God. What problem you have? నేను ఇప్పుడు ఆ కుమారుడు గురించి మాట్లాడుతున్నా, నీకేంటి సమస్య
సమస్య నాతో. So always they say, you believe for yourself, you don't preach to others. నీ అంతా నువ్వు నమ్ముకోగా నువ్వు వేరే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేవారు. So I say, I will preach till I die. నేను చనిపోయేంత వరకు బోధిస్తానని చెప్పాను. So now 21 year I am preaching about Christ. నేను 21 సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. But when I live my spiritual life, I has some difficulties also. నేను ఈ ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను. So if with the closed Bible we try to believe God, it is very easy. ఈ బైబిల్ మూసి దేవుని నమ్మడం చాలా సులభం. But if you open కానీ బైబిల్ తెరిచి and if we read continue, ఇప్పుడు ఒకవేళ బైబిల్ కనుక నిరంతరం చదువుతూ so many questions will arise in the heart. మీకు చదువుతుంటే నిరంతరం చాలా ప్రశ్నలు మీలో ఉత్పన్నం అవుతాయి. So first time when I get Bible in my hand, ఎప్పుడైతే మొదటిసారిగా నేను బైబిల్ చదువుతున్నానో I open Bible and I read first chapter, first book, first word. నేను బైబిల్ తెరిచి మొదటి అధ్యాయం మొదటి వచనం చదివాను. What is written there? ఏమని రాస్తుందండి అక్కడ? In the beginning God created heaven and the earth. ఆదియందు భూమి ఆకాశములను దేవుడు సృజించెను అని రాస్తుంది. That time I understand what is Bible. అప్పుడు నాకు అర్థమైంది బైబిల్ అంటే ఏంటో. Bible is a book of creator. ఈ బైబిల్ అనే పుస్తకం సృష్టికర్తకు So సంబంధించింది. from the childhood I want to know many things from creator. నేను చిన్నప్పటి నుంచి ఈ సృష్టికర్త నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నా. So through this book Bible, God will give me all answer. ఈ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. So I start to read the Bible. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. So within 6 days I finish all Bible. 6 రోజుల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివాను. So within 6 days I read all the Bible and I understood many things. 6 రోజుల్లో ఈ బైబిల్ అంతా చదివిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. Again I read 6 days and again one time I read. మళ్ళీ ఇంకొక 6 రోజుల్లో ఇంకొకసారి చదివాను. So in a day 10 hours I was reading Bible. రోజుకి 10 గంటలు చదివేవాడిని. If you read 10 hours in a day, ఒకవేళ 10 గంటలు మీరు బైబిల్ చదివితే 6 days you can finish all Bible. 6 రోజుల్లో మొత్తం బైబిల్ అంతా ముగించు. Total 60 hours took to read once Bible. 60 గంటలు నేను చదివితే బైబిల్ అంతా ముగించబడుతుంది. If in a day 1 hour also if you read Bible, then you can read within 2 months you can read all Bible. రోజుకు ఒక గంట సేపు మీరు చదివినా కూడా 2 నెలల్లో ఈ బైబిల్ పూర్తి చేయొచ్చు. If morning 1 hour, evening 1 hour, 2 hour if you read Bible, within 1 month you can finish all Bible. పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట చదివితే ఒక నెలలో మరి ఈ బైబిల్ పూర్తి చేయొచ్చు. So God gave me very precious time. Around 5 years God made me to only read Bible. 5 సంవత్సరాలు కేవలం దేవుడు నన్ను బైబిల్ చదివే సమయాన్ని ఇచ్చాడు. So when I read 20 times, ఎప్పుడైతే 20 సార్లు చదువుతానో, when I read 30 times, 30 సార్లు చదువుతున్నారు, 50 times, 50 సార్లు చదువుతున్నారు, mindset become totally different. నా మనసు పూర్తిగా మారడం చూశాను. Understanding become more and more near to God. అర్థం చేసుకునే విధానం కూడా మారడం నేను చూశాను. So when I start to go to the church, ఎప్పుడైతే నేను సంఘానికి వెళ్తూ ఉండేవాడినో, first I go to the Catholic church. మొదటి కేథలిక్ సంఘానికి వెళ్ళాను. So I couldn't understand. నాకేం అర్థం కాలేదు. So I go to believer church. నేను తర్వాత విశ్వాసులు బిలీవర్స్ సంఘానికి So వెళ్ళాను. I start to visit many churches. నేను చాలా సంఘాలకి దర్శించేవాడిని. But one thing was not resolving in my heart. కానీ ఒక్క విషయం నా హృదయంలో పరిష్కారం అవ్వలేదు. I attended many meetings. నేను చాలా సంఘ మీటింగ్స్ కూడా అటెండ్ And అయ్యాను. anyone who call me, I go. For me, actually, no any separation. నాకు ఎవరు పిలిచినా వెళ్ళిపోయేవాడిని. నాకు ఏ తారతమ్య భేదాలు ఉండేవి కాదు. But one thing was not resolving in my heart about the forgiveness of sin. ఒక్క విషయం నా హృదయంలో పరిష్కరించబడింది ఏంటంటే పాప క్షమాపణ గురించి పరిష్కారం కాదు. Even though I am going to church, నేను సంఘానికి వెళ్తున్నప్పటికీ, I pray to God. నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ, God forgive my sin. దేవుడు నా పాపాలు కడిగి వేసాడు అన్నది. But there is no assurance in my heart. God forgive my sin or not. దేవుడు నా పాపాలు కడిగేసాడా లేదా అన్నది నాకు ఖచ్చితమైన విశ్వాసం లేదు. So 5 years I pray to God. 5 సంవత్సరాలు దేవుడు ప్రార్థన చేశాను. Sometime 1 hour I pray. Sometime there was a time 17 hours also continue I pray. ఒకసారి కొన్నిసార్లు 1 గంట ప్రార్థన చేసిన సమయం ఉంది, కొన్నిసార్లు 17 గంటలు ప్రార్థన చేసిన సమయం ఉంది. So after 5 years one thought came to me. 5 సంవత్సరాల తర్వాత ఒక ఆలోచన వచ్చింది. I am asking too much forgiveness to God. నేను ఎక్కువగా ఈ పాప క్షమాపణ గురించి అడిగేస్తున్నాను దేవుణ్ణి. If God forgive me, then how I will know? ఒకవేళ దేవుడు పాపాన్ని క్షమిస్తే నాకు ఎలా తెలుస్తుంది అది? If God doesn't forgive me, then how I will know? ఒకవేళ దేవుడు క్షమించకపోతే అది ఎలా తెలుస్తుంది నాకు? So keeping these kinds of heart, ఆ హృదయంలో పెట్టుకుని I start to read the Bible. ప్రతి క్షణం బైబిల్ So చదువుతున్నాను. when I was reading Bible, ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నానో, so some part in the Bible is say, blood of Jesus Christ will cleanse you from your all sin.
బైబిల్లో ఒక లేఖనం ఇలా రాస్తుంది, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయని రాస్తుంది. Sometime Bible say, if you confess your sin, then God is faithful to forgive you from your all sin. ఒక్కొక్క చోట ఏమని రాస్తున్నాడు, ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు సమర్థుడు గనక నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు అని రాస్తుంది. So as time pass, సమయం గడిచిన కొద్ది I start to understand, there is a forgiveness in the Bible. నాకు అర్థమైన విషయం ఏంటంటే పాప క్షమాపణ బైబిల్లో ఉందని తెలిసింది. Yes, in the Bible there is a teaching of the forgiveness of sin. ఈ బైబిల్లో పాప క్షమాపణ గురించి సంబంధించిన విషయం ఉందని తెలిసింది. But how I will understand exactly? కానీ నాకు ఎలా తెలుస్తుంది ఇది? So my heart was so much excited to know. నా హృదయం ఎంతో ఉత్సాహంతో ఉంది అది దీన్ని So తెలుసుకోవాలి. as time pass, సమయం గడుస్తున్న కొద్ది God start to open my heart to understand that this sacrifice about sin. ఈ సమయం గడిచిన కొద్ది దేవుడు ఈ బలి గురించి, పాపం యొక్క బలి గురించి నాకు అర్థం చేసేలా చేశాడు. So if you see Leviticus chapter 4, మీరు లేవికాండ 4వ అధ్యాయం చూసినట్లయితే there is a 4 kinds of sacrifice. 4 రకాల త్యాగాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. So in that sacrifice, అందులో if anointed priest, if he commits sin, then how he will receive the forgiveness of sin is written. ఒక యాజకుడు పాపం చేస్తే ఏం క్షమాపణ ఉందో రాస్తుంది. And all the Israelites, all the congregation, they commit sin, then how they will receive the forgiveness of ఎలా sin. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో రాస్తుంది. And in the Israel, any leader commits sin, then how he will receive ఒక forgiveness of sin. అధికారి పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో ఉంది. And one common man commits sin, then how he will receive ఒక forgiveness of sin. సామాన్యుడు పాపం చేస్తే ఎలా క్షమాపణ ఉందో రాయబడింది. So I start to read this part. నేను ఈ విషయాన్ని చదవడం Again and again I start to read this మళ్ళీ part. మళ్ళీ మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. So my eyes start to stuck in somewhere. నా కళ్ళు ఒక దగ్గర ఆగిపోయి. So Leviticus chapter 4 verse 27. లేవికాండ 4:27 వచ్చును. How God is teaching us, let's see one by one. ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం దేవుడు ఎలా మనకు బోధిస్తున్నాడు. So if we see 27, ఒక 27 వచ్చిన చూడండి how is written, ఎలా రాయబడి ఉంది. if any one of the common people sin unintentionally by doing something against any of the commandments of the Lord in anything which ought not to be done, and he is guilty. మీ దేశస్థులో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల. So if you see here, ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే one common man is there. ఇక్కడ సామాన్యుడు ఉన్నాడు. Common man means he is not the anointed priest, he is not the congregation of Israel, he is not the leader, but he is a common man. ఇక్కడ సామాన్యుడు అంటే అతను అధికారి కాదు, ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కడు కాదు, యాజకుడు కాదు. So when God is teaching the forgiveness of sin, దేవుడి పాప క్షమాపణ గురించి నేర్పిస్తూ first thing he say, if among any common men unknowingly if they committed sin, ఒకవేళ ఒక సామాన్యుడు తనకి తెలియకుండా ఏదైనా పాపం చేసినాడు ఎలా, what God tell him not to do, if he has done that thing, ఒకవేళ తను చేసిన విషయం తన పాపం అని తెలిస్తే and he becomes sinner, తను అపరాధం అవుతాడు ఆ విషయంలో, and his sin has been revealed. తను చేసిన పాపం బయటికి రావాలి నిజానికి. This thing we have to understand exactly. ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. So many people, even though they commit sin, but they don't have knowledge of sin. చాలా మంది ప్రజలు వాళ్ళ పాపం చేసినప్పటికీ వాళ్ళకి తెలియదు చాలా సార్లు వాళ్ళ పాపం చేస్తున్నారని. So many people, they don't know sin also exactly. చాలా మంది ప్రజలకి వాళ్ళ పాపం అంటే ఏంటో కూడా తెలియదు. So because of that, people, they are not free from sin. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి పాపం నుంచి విడుదల పొందుకోవడం అంటే ఏంటో కూడా తెలియదు. To receive forgiveness of sin, పాప క్షమాపణ జరగాలి అంటే, what is పొందుకోవాలంటే first condition? మొదటి షరతు ఏంటండి? That person has to be committed sin. ఆ వ్యక్తి మొదటిగా పాపం చేసి ఉండాలి. And that sin he has to realize. ఆయన చేసిన పాపం ఆయనకి తెలియాలి. For example, ఉదాహరణకి God said to us, don't tell a lie. ఆ దేవుడు మనకి చెప్తున్నాడు అబద్ధం చెప్పొద్దు అని. We tell a lie. మనం అబద్ధం చెప్పాం. That time we have to understand, ఆ సమయంలో మీకు అర్థం కావాలి, I have committed sin against God. నేను దేవుడి ఎదుట అబద్ధం చెప్పాను. Because God said me not to tell a lie, దేవుడు నాకు చెప్పాడు అబద్ధం చెప్పొద్దని, but I tell a lie. కానీ నేను అబద్ధం చెప్పాను. That is the knowledge of sin. అది పాపం అంటే ఏంటో తెలియడు. Then after that he should understand, really I become sinner. దాని తర్వాత మనకు అర్థం కావాలి నిజంగా నేను పాప అయ్యాను అని. So after that, what is written, verse 28? దాని తర్వాత 28వ వచనంలో ఏం రాయబడి ఉంది? 28 words say, 28 ఏం చెప్తుందంటే, or if his sin which he has committed comes to his knowledge, then he shall bring
as he is offering a kid of the goat or female without blemish for his sin which he has committed. తాను చేసింది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి. What that mean? దాని అర్థం ఏంటి? After man understand his sin, తాను ఎప్పుడైతే తను పాపం చేశాడని తెలిసిన తర్వాత I have tell a lie. నేను అబద్ధం చెప్పాను, This is sin against God. ఈ పాపం దేవుడి ముందు చేశాను, I committed sin. నేను నిజంగా పాపం చేశాను. Then what God said to him? దేవుడు ఏం చెప్తున్నాడు అతనికి? You pray for this sin నువ్వు ఈ పాపం గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడా? or fasting for this sin? ఉపవాసం ఉండండి అని చెప్తున్నాడా? No. అలా God చెప్పట్లేదు. is not teaching in this way. ఈ విధంగా బోధించట్లేదు. God say for that sin you bring lamb or goat. ఆ పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లని తీసుకురా అని చెప్తున్నాడు. What that mean? దాని అర్థం ఏంటి? Sin offering God is asking. దేవుడు ఈ పాప పరిహార బలిని అడుగుతున్నాడు. So through sin offering God can forgive that man's sin. ఈ పాప పరిహార యొక్క బలి ద్వారా మనిషి యొక్క పాపాన్ని So క్షమించాలనుకుంటున్నాడు. according to the law of God, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం wages of sin is death. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం. And without shedding of blood there is no forgiveness of sin. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని రాస్తుంది బైబిల్. But Satan is very cunning. ఆ సాతాను చాలా యుక్తి గలది. How he deceive human being? ఎలా మనుషులు మోసం చేస్తుందంటే, First he deceive human being, you don't commit sin. మొదటిగా మనుషులకి ఏం చెప్తుందంటే నువ్వు పాపం చెయ్యకు అని చెప్తుంది. And second, Satan deceive human being. After they commit sin, Satan deceive people. You committed sin, don't commit sin anymore. పాపం చేయొద్దు అని చెప్తుంది మొదటగా. పాపం చేసిన తర్వాత నువ్వు పాపం చేసే విధంగా ఎప్పుడు చేయకు అని చెప్తుంది. That way, no one can be free from sin. ఆ విధంగా ఏ మనుషుడు కూడా పాపం నుంచి బయటికి రాలేడు. But God is teaching differently. దేవుడు వేరే విధంగా నేర్పిస్తున్నాడు మనకి. For sinner, God never say, "Hey, you committed sin, then why you commit sin?" In such a way, God is not behaving. పాపికి ఎప్పుడు చెప్పడు దేవుడు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు, పాపం చేయకూడదని. What God is telling that sinner? పాపికి ఏం చెప్తున్నాడండి దేవుడు? You realize your sin? నీ పాపాన్ని నీకు తెలుస్తుందా? You understand your sin? నీ పాపాన్ని నువ్వు గ్రహించావా? You disobey my commandments, you understand? నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావన్న విషయం నీకు అర్థమైందా? This is sin you committed, you understand? నువ్వు చేసింది పాపం అని నువ్వు తెలుసుకున్నావా? Yes, Lord, I understand. ఏ దేవా నాకు తెలుసుకున్నాను. Then what to do after that? దాని తర్వాత ఏం చేయాలి మరి? God say, go and bring sin offering. దాని తర్వాత ఏం చెప్తాను? వెళ్ళి నువ్వు పాప పరిహారం. So this sinner man, పాపి అయిన మనిషి, he has to go to find the one blameless goat. ఈ పాపి నిర్దోషమైన ఆడ మేకపిల్లని ఎతకాలి. So when he go to find the blameless goat, ఎప్పుడైతే తన నిర్దోషమైన ఆడ మేకపిల్లని తీసుకుని వచ్చాడో, for example, this is goat. ఉదాహరణకి ఇది, So I brought this goat. ఈ నిర్దోషమైన ఆడ మేకపిల్లని He తీసుకొచ్చినప్పుడు shouldn't be blemish. దీంట్లో ఎటువంటి దోషం ఉండకూడదు. Sin offering cannot be blemish. ఈ దోషం లేని అర్పణ తీసుకుని రావాలి. Always sin offering should be blameless. ఈ అర్పణలో ఎటువంటి కుదువు ఉండకూడదు. So God say you go and bring one goat blameless. వెళ్ళి నువ్వు నిర్దోషమైన ఆడ మేకపిల్లని తీసుకుని రా. So sinner will go and he will he will buy that goat. పాప వెళ్ళి ఆడ మేకపిల్లని తీసుకుని వచ్చాడు. He will come before priest. తన యాజకుడి ముందుకు వచ్చాడు. I brought goat. నేను ఆడ మేకపిల్లని తీసుకొచ్చాను. He will made him to keep. And then what after that? దాని తర్వాత ఏం చేస్తున్నాడు యాజకుడు? Bible say 29. పాప పరిహార 29 వచ్చానండి. పాప పరిహార బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. So God say you keep your hand on that. దేవుడు యాజకుడు చెప్తున్నాడు ఆ మేక తల మీద నీ చెయ్యి ఉంచని. Not priest, huh? That's sinner. So he has to keep his hand. యాజకుడు చెప్తున్నాడు ఈ పాపకి తన చేతి మీద తల మీద చెయ్యి ఉంచాలని. After that you kill him. దాని తర్వాత దాన్ని నరికి వేయాలి. What is this? ఏంటిది? He didn't commit any sin. ఈ నిర్దోషమైన ఆడ మేకపిల్ల ఏ పాపం చేయలేదు. God, he has not committed sin. తాను ఏం పాపం చేయలేదు. I committed sin. ఈ పాపి పాపం చేశాడు. But now God is telling you kill this goat. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మేకపిల్ల వధించాలని చెప్తున్నాడు. God is not telling kill this man. దేవుడు చెప్పట్లేదు ఈ పాపిని చంపాలని. God is telling he is blameless. He has no any blemish. He kill him. ఈ నిర్దోషమైన దోషం లేని ఈ మేకపిల్లని చంపమని చెప్తున్నాడు. This is everything is connected with the Jesus Christ. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. So you should listen carefully. మీరు చాలా శ్రద్ధగా వినాలి. So when this
sheep come, ఎప్పుడైతే ఈ ఆడమేకపిల్ల వచ్చిందో God never said, direct kill him. నేరుగా చంపాలని చెప్పట్లేదు. Direct kill, God didn't say. అలా నేరుగా చంపాలని చెప్పట్లేదు. Before killing, చంపడానికి ముందు sinner has to lay his hand. ఈ పాపి తన చేతుల్ని ఆడమేకపిల్ల మీద ఉంచాలి. Why God is telling this thing? ఎందుకు మరి దేవుడు ఇలా చెప్తున్నాడు? So many years I didn't understand this. చాలా సంవత్సరాల కింద నాకు అర్థం కాలేదు. 2 years I was reading Bible. 2 సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాను. Why before killing he has to lay his hand? ఎందుకు చంపడానికి ముందు చేయి పెట్టాలి? What is happening after laying hand? ఏంది చేయి పెట్టడం వల్ల తర్వాత ఏం జరుగుతుంది? Before also could kill. ముందే చంప ఉండొచ్చు కదా. Then why laying hand and after that killing? ఎందుకు చేయి పెట్టిన తర్వాత చంపించాలనుకుంటున్నాడు? So when we lay our hand on others, ఎప్పుడైతే మన చేయిని వేరే వాళ్ళ మీద పెడతామో, sometimes people lay hand for pray for sick people. కొన్నిసార్లు ప్రజలు అనారోగ్యం ఉన్న వాళ్ళ మీద ప్రార్థన చేయడం ముందు Some పెడతారు. people they lay hand for the blessing. కొంతమంది ఆశీర్వాదం పొందుకునే ముందు Some పెడతారు. place they lay hand for the ordination of the pastor or the elder or deacon. కొంతమందిని పాస్టర్లని, ఎల్డర్స్ ని, డీకన్స్ ని అభిషేకించేటప్పుడు చేయబెడతారు. But this place one sinner is laying his hand on blameless goat. What is that? ఇక్కడ ఒక పాపి నిర్దోషమైన ఆడమేకపిల్ల మీద తన చేయి ఉంచుతున్నాడు. Why God is making them to do this? ఎందుకు దేవుడు ఇలా చేపించేలా చేస్తున్నాడు? So I couldn't sleep all night. నేను మళ్ళీ నిద్రపోలేదు. Thinking. ఆలోచన వస్తుంది. Reading. మళ్ళీ చదువుతున్నా. So whenever you read Bible, ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతూ ఉంటారో, if you don't get the answer, ఒకవేళ మీకు సమాధానం లేకపోతే only read Bible you will get the answer. మళ్ళీ మీరు బైబిల్ చదివితే మీకు సమాధానం దొరుకుతుంది. Because every answer is written in the Word of God. ప్రతి సమాధానం బైబిల్లో రాస్తుంది. So one day I saw Leviticus chapter 16. ఒక రోజు నేను లేవికాండం 16వ అధ్యాయం చదువుతున్నాను. In 16 is written why they lay their hand on goat or sheep. ఎందుకు ఈ మేక తల మీద చెయ్యి ఉంచుతున్నాడు అన్నది ఈ లేవికాండం 16వ అధ్యాయంలో స్పష్టంగా రాస్తుంది. 21 if you read verse 16:21. 21వ వచనం చదువుదాం ఒకసారి. So what is saying? అప్పుడు ఆరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయిలు పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోకి దాన్ని పంపవలెను. Why laying hand? ఎందుకు చేతులు పెడుతున్నారు? Sin transfer. పాపం బదిలీ అవ్వడం కోసం. Now when I brought this goat, ఎప్పుడైతే నిర్దోషమైన మేకపిల్ల తీసుకొచ్చానో, for example this is my sin, ఇది నా పాపం. goat has no sin, నిర్దోషమైన మేకపిల్ల మీద ఎటువంటి he దోషం is లేదు, blameless. అది నిర్దోషమైంది. Sin I committed, నేను పాపం చేశాను, I was a sinner, నేను పాపిని. but God wants to give me free from sin. నన్ను ఈ దేవుడు ఈ పాపం నుంచి విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. But there is a way of God, దేవుడికి ఒక మార్గం ఉంది. only that way only sin can be forgiven. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది. So God say you bring the blameless goat దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి పాప పరిహార బలిగా నిర్దోషమైన ఆడ మేకపిల్ల తీసుకురాని, and you lay your hand on that goat. వెళ్ళి నీ చేతిని ఆ మేక తల మీద ఉంచు అని So చెప్పాడు. when I lay my hand on goat, ఎప్పుడైతే ఆ మేక తల మీద ఉంచానో, what transfer? ఏమి బదిలీ అయింది అక్కడికి? Sin transfer. నా పాపములు బదిలీ. Sin we cannot see, పాపాన్ని మన కళ్ళతో చూడలేం. we have to believe in the word of God. ఆ దేవుడి యొక్క లేఖనం నమ్మాలి. If you don't believe the Bible, ఒకవేళ మీరు బైబిల్ నమ్మలేకపోయినట్టయితే then that is impossible for that person to believe. ఇది అసాధ్యం దేవుడిని నమ్మడం. So we have to believe in Bible as it is. దేవుడు యొక్క లేఖనాన్ని ఉన్నట్టుగా నమ్మాలి. So God say lay your hand on this. దేవుడు చెప్తున్నాడు, నీ ఆడ మేక తల మీద నీ చేయి ఉంచని. After this process, ఈ అంతా జరిగిన తర్వాత man who committed sin he become free, ఎవరైతే పాపం చేశారో వాళ్ళు విడుదల పొందుకుంటారు. but lamb who did not commit sin he has sin. ఎవరైతే పాపం చేయలేదో, దోషం చేయలేదో ఆ మేక పిల్ల చనిపోతుంది. So now where is sin? ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? In sheep. మేక మీద ఉంది. Then who has to die? ఎవరు చనిపోవాలి ఇప్పుడు? He has to die. తను చనిపోవాలి. So wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణం. Without shedding of blood no forgiveness. పాప క్షమాపణ, రక్త చిందించకుండా పాప క్షమాపణ జరగదు. So if you see chapter 4 verse 30, ఒకసారి మీరు లేవికాండం 4వ అధ్యాయం 30 వచనం చూడండి. sorry 30 for first 29.
29 చూద్దాం. మొదటిగా 29 and 30 we can read. 29-30 చదువుదాం. పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలను. యాజకుడు దాని రక్తంలో కొంచెము వేళ్లతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలను. So Bible is talking when he laid his hand on head of that animal, after that he has to kill him in before the altar. ఆ పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దాన్ని చంపిన తర్వాత ఆ రక్త శేషమును ఆ దహన బలిపీఠం కొమ్ముల మీద చెమ్మాలి అని చెప్తుంది. Now that goat has to die. ఇప్పుడు ఆడ మేక పిల్ల చనిపోవాలి. He has to shed his blood. దాని రక్తాన్ని చిందించాలి. Through this process, ఈ కార్యక్రమంలో the sinner's sin forgiven. ఈ పాప యొక్క పాపం క్షమించబడుతుంది. So this is the first time God opened my heart towards understand the forgiveness of sin. మొట్టమొదటిసారిగా ఈ బైబిల్లో దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. ఎలా పాప క్షమాపణ జరుగుతుందన్న విషయం మీద నాకు అర్థం చేపించాడు. So I know Jesus Christ died for me. నాకు తెలుసు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు నా కొరకని. I know Jesus Christ come to save me. నాకు తెలుసు యేసు నన్ను రక్షించడం కోసం వచ్చాడని. I know blood of Jesus Christ will forgive me during that 5 year. నాకు తెలుసు during that 5 year when I was living. నాకు తెలుసు 5 సంవత్సరాలు గడిపిస్తున్నప్పుడు యేసు యొక్క రక్తం నన్ను ఎలా క్షమిస్తుందో. But I was unable to understand how my sin go to Jesus. కానీ నాకు నిజంగా అర్థం కాలేదు ఎలా నా పాపాలు యేసు దగ్గరికి వెళ్ళాయని. Jesus born 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చారు. And now I am living in this age. నేను ఇప్పుడు ఈ కాలంలో ఈ శకంలో జీవిస్తున్నాను. How to understand Jesus? He took away my sin. ఎలా నేను అర్థం చేసుకోగలను యేసు నా పాపాలు తీసేసాడని? How to understand all his sin took away or half his sin took away? How to understand everything? నా పాపాలు పూర్తిగా తీసేసాడా సగం తీసేసాడా అన్న విషయం నాకు ఎలా అర్థమవుతుంది? So I have so many questions. నా దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. Because ఎందుకంటే my purpose was not just becoming Christian. నా ఉద్దేశం నేను ఊరికినే ఏదో క్రైస్తవుడు అవ్వాలని కాదు. My purpose was not just becoming a pastor or missionary. నా ఉద్దేశం నేను ఒక పాస్టర్ ఒక మిషనరీ అవ్వాలని కాదు. What was my purpose? నా ఉద్దేశం ఏంటండి? Getting free from sin. పాపం నుంచి పరిపూర్ణంగా విడుదల పొందుకోవడం. So my heart was in such a condition. నా హృదయం అటువంటి స్థితిలో ఉంది. So I was very serious to know about the forgiveness of నేను sin. నిజంగా ఎంత తీవ్రత కలుగున ఆ విషయం తెలుసుకోవాలని. So one day I saw Matthew chapter 3. ఒకసారి నేను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక రోజు ఇలా చూశాను. Let's open Matthew chapter 3. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం తెరుద్దాం. Matthew chapter 3, 13, 14, 15, 16, 17. Let's read. 13 నుంచి 17 వరకు చదువుకుందాం. ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలీలీ నుండి యోర్దాను దగ్గరున్న అతని వద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా వద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపు చూచును. కానీ యేసు, ఇప్పుడు కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుడుకో మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలా కానిచ్చెను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. As you know, before Jesus come, there was a servant of God called John. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి మునుపు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నారు. He was giving the people to knowledge of sin, and he was giving them baptism, and he was telling, Christ is coming, you believe him. ఆయన పాపం విషయాలు వివరిస్తూ బాప్తిస్మిచ్చి యోహాను పాపం విషయాలు వివరిస్తూ బాప్తిజం ఇస్తూ మారుమనసు వైపు నడిపిస్తూ ఉండేవారు. So John was giving baptism to the sinners. ఈ బాప్తిస్మిచ్చి యోహాను పాపికి బాప్తిజం ఇచ్చేవారు. But all of a sudden one day Lord Jesus appeared before him. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ముందు అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. John shocked. యోహాను షాక్ అయ్యారు. Lord, how I can give you baptism? నేను నీకు ఎలా బాప్తిజం ఇవ్వగలను? You are holy son of God. నువ్వు పరిశుద్ధమైన దేవుడి యొక్క కుమారుడివి. You need to give me baptism. నువ్వు నాకు ఇవ్వాలి బాప్తిజం. How I can give you నేను baptism? నీకు ఎలా బాప్తిజం ఇవ్వగలను? So John that time he did not understand why Jesus is asking him to baptism. అప్పుడు యేసుకి బాప్తిజం ఇచ్చి యోహానుకి అర్థం కాలేదు ఎందుకు యేసు బాప్తిజం ఇమ్మని అడుగుతున్నాడు అని. But Jesus said, we need to do this. మనం ఇది చేయాల్సి ఉంది. 15 words is saying. ఒకసారి 15 చూద్దాం. Can you read verse 15? యేసు ఇప్పుడు కానిమో నీతి యావత్తు ఇలా నెరవేర్చుటకు మనకు తగి ఉందని అతనికి ఉత్తరం ఇచ్చెను. So Jesus said, we have to do this. ఇది మనం చేయాలి. For what?
ఎందుకు? To fulfill the righteousness. ఆ దేవుడి యొక్క నీతి నెరవేర్చడానికి. So fulfill the righteousness means remove the sin. ఆ దేవుడి యొక్క నీతిని నెరవేర్చడం అంటే పాపాన్ని తీసివేయడం అని అర్థం. So Jesus need to remove sin. ఆ యేసుక్రీస్తు పాపాన్ని తీసేయాలి. Jesus born to the world to save the people of God from their sin. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడానికి తన ప్రజల యొక్క పాపాలను తీసివేయడానికి. But Jesus born through the Holy Spirit. ఆ దేవుని యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహాయంతో జన్మించాడు. That's why in him there is no sin. అందుకే తనలో ఎటువంటి పాపం లేదు. He is a full holy. తను పరిపూర్ణంగా పరిశుద్ధుడు. But he is holy God son is coming to John to take the baptism. ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం అడుగుతూ ఉన్నాడు. So John cannot understand. బాప్తిస్మ ఇచ్చి యోహానుకి అర్థం కావట్లేదు ఇది. Jesus make him to understand. అది యేసుక్రీస్తు అర్థం చేపిస్తున్నాడు. Let it be. ఇది ఇలా జరగాలి. This have to do. ఇది జరగాల్సి ఉంది. After doing this, ఇది జరిగిన తర్వాత all righteousness will be fulfilled. దేవుని నీతి యావత్తు జరుగుతుంది అని చెప్పి. Means all the sin of the world I will take. ఈ లోకంలో ఉన్న పాపం అంతా నేను తీసుకుంటాను. All human beings sin I will take. మనుషుల యొక్క పాపాలు నేను తీసుకుంటాను. So without Jesus take away our sin, యేసుక్రీస్తు పాపాలు తీయకుండా he cannot die on the cross for our sin. ఈ పాపాలు తీయకుండా ఆయన శిలువ మీద మన పాపాల కోసం మరణించలేడు. So Jesus took that time John lay his hand on head of Jesus. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎప్పుడైతే యేసు మీద చేయి పెట్టాడో అప్పుడు పాపాలు వెళ్ళాయి. And he gave baptism to Jesus. ఇప్పుడు ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు బాప్తిస్మ ఇస్తున్నాడు. Since second day John is giving the testimony. రెండవ రోజు ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. Let's open John chapter 1 verse 29. యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. మరునాడు యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. How John is shouting? ఎలా ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను అరుస్తున్నాడు? All Bible, ఈ బైబిల్ అంతా కూడా only John is telling Jesus is the Lamb of God. ఈ మొత్తం బైబిల్ గ్రంథం అంతట్లో బాప్తిస్మ ఇచ్చి యోహానే చెప్తున్నాడు యేసుక్రీస్తు దేవుని యొక్క గొర్రెపిల్ల అని. John born through the genealogy of Aaron. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆరోను వంశావళి నుంచి జన్మించాడు. I'm right? అవునా కాదండి? He is born through the genealogy of Aaron. ఆరోనికి సంబంధించిన ఆ జాతి నుంచి వచ్చాడు. So Aaron is a last priest in the world. ఈ ఆఖరి యాజకుడు ఎవరు అంటే ఆరోను. So his duty to deliver the sin of the world to Jesus. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆఖరి వ్యక్తి కనుక యాజకుల్లో ఈ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుకి ఇవ్వాలి తను. Jesus is a Lamb of God. ఈ యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల. In the Israel time, just one sheep come and take away one sin. ఇజ్రాయెల్ కాలంలో ఒక మేక మీద పాపాలన్నీ బదిలీ చేయబడేవి. But now Lamb of God, he is responsible of all sin of the world. మరి ఇప్పుడు ఈ దేవుని గొర్రెల పిల్లకి బాధ్యత ఉంది లోక పాపాలన్నీ తీసుకోవడానికి. Then who will deliver the sin of the world to the Lamb of God? మరి ఎవరు ఈ పాపాలన్నీ కూడా ఈ గొర్రె పిల్ల మీదకి బదిలీ చేస్తారు? That responsibility given by God to John the Baptist. ఆ బాధ్యత బాప్తిస్మ ఇచ్చి యోహానుకి ఇవ్వబడింది. So Bible is talking about in the book of John was sent by God. Anyone who believe his testimony, they are believing God. ఆ బైబిల్ యోహాను సువార్తలో ఏమని రాయబడిందంటే బాప్తిస్మ ఇచ్చి యోహానుని ఎవరైనా నమ్మితే, ఆయన చెప్పే సాక్ష్యం ఉంది ఎవరైనా విశ్వసిస్తే వాళ్ళు దేవుడు నమ్మినట్టు అని చెప్తుంది. If you don't believe the testimony of John, ఒకవేళ బాప్తిస్మ ఇచ్చి యోహాను సాక్ష్యాన్ని మీరు నమ్మకపోయినట్లయితే we are not believing God. మీ దేవుడు నమ్మట్లేదని అర్థం. Then what John is testifying? మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? Behold the Lamb of God who takes away the sin of the ఇదిగో world. లోక పాపాలను తీసుకుని పో గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. So from that, when he say, ఎప్పుడు చెప్తున్నాడు? Bible says second day. రెండవ రోజు, Second day. మరణాడు. Then first day what happened? మరి మొదటి రోజు ఏం జరిగింది? First day John give baptism to Jesus. మొదటి రోజు ఈ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద బదిలీ చేయడం జరిగింది. Second day John give the testimony. రెండవ రోజు సాక్ష్యం ఇస్తున్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. Behold this Lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపములను తీసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. So one day God led me to understand. ఒకరోజు దేవుడు నన్ను అర్థం చేపించాడు ఈ విషయం. Lamb of God took away my sin. దేవుని గొర్రెపిల్ల నా పాపాలను తీసుకెళ్లిపోయింది. Amen. ఆమేన్. So Lamb of God who take away the sin of the world. ఈ గొర్రెపిల్ల నా పాపాలని తీసుకెళ్లిపోయింది. Not other thing. ఏం కాదు. Lamb of God he took away. దేవుని గొర్రెపిల్ల తీసుకెళ్లిపోయింది. He took away my sin on his own body. ఈ గొర్రెపిల్ల తన శరీరం మీద మోసుకున్న పాపాలను తీసుకెళ్లిపోయింది. So after that Jesus start to preach the word of God. దాని తర్వాత యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. In John chapter 8,
యోహాను సువార్త 8వ అధ్యాయంలో there is one woman who caught in adultery. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ మనకు కనిపిస్తోంది. That woman has committed sin. ఆ స్త్రీ వ్యభిచారం చేసింది. All scribes and Pharisees, they supposed to kill her. ఆ పరిసయ్యులు శాస్త్రులు ఆమె నిజంగా చంపేయాలనుకుంటున్నారు ఆమెని. So all of a sudden they brought that woman before Jesus. అకస్మాత్తుగా వాళ్ళు యేసు దగ్గరికి తీసుకొచ్చారు ఆమెని. And they asked, according to law of Moses, this woman has to die. ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీ చనిపోవాలి కదా అని అడుగుతున్నారు. But what about you? What do you say? మరి నువ్వేం చెప్పబోతున్నావు ప్రభువా? Jesus say, among you, anyone who don't committed sin, you put first stone on her. మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయొచ్చు అని చెప్తున్నాడు. Everybody left. అందరూ వెళ్ళిపోయారు. Why? ఎందుకు? All committed sin. Who will kill her? అందరూ పాపం చేశారు, ఎవరు ఆమెను చంపగలరు? No one is there to kill her. ఆమెను ఎవరు చంపడానికి లేరు. So that woman was standing before Jesus. యేసుక్రీస్తు ముందు ఆమె నిలబడి ఉంది. Jesus said, neither I condemn thee. నేను కూడా నేను నిందించను. Go and sin no more. ఇక మీద పాపం చేయకుము. Then why Jesus is not condemning her now? ఎందుకు ఆమెని నిందించనని చెప్తున్నాడు? Because that sin also Jesus has took away on her own body. ఆమె పాపాన్ని కూడా యేసుక్రీస్తు మోసుకుని వెళ్ళిపోయాడు. That woman committed adultery. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, but she didn't die. ఆమె చనిపోలేదు. Then who died? ఎవరు చనిపోయారు? Jesus died in her place. ఆమెకి బదులుగా యేసు మరణించాడు. Jesus never committed any sin. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. But that woman committed sin. ఆ స్త్రీ పాపం చేసింది. But that woman didn't die. ఆ స్త్రీ చనిపోలేదు. But Jesus died. యేసు చనిపోయాడు. So this is the secret God led me to understand. ఈ రహస్యాన్ని బైబిల్లో రాస్తున్నది నాకు అర్థం చేపించేలా చేశాడు. Yes, I born in sin. నేను పాపంలో జన్మించాను. Yes, I committed sin. నేను పాపం చేశాను. But because of this sin, I have to go to hell. నిజంగా ఈ పాపం వల్ల నేను నరకానికి వెళ్ళాలి. But God sent His own Son as a Lamb of God. ఆ దేవుడు నా కొరకు తన గొర్రె పిల్లగా పంపించాడు. And that Lamb of God, when He took away sin of the world, ఆ గొర్రె పిల్ల నా పాపాలను ఎప్పుడైతే తీసుకెళ్లిపోయిందో, so that time He took away my sin also. నా పాపాలను కూడా తీసుకెళ్లిపోయింది ఆ రోజు. So when Son of God, He took away sin of the world, that time my sin also He took ఈ away. లోక పాపాలను తీసుకెళ్లి వెళ్ళిపోతున్న సమయంలో నా పాపాలు కూడా తీసుకెళ్లిపోయాయి. So John chapter 1 verse 29, యోహాను సువార్త 1:29, and John chapter 3 verse 16, యోహాను సువార్త 3:16 talk about the world. ఈ లోకం గురించి మాట్లాడుతాడు. God loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. World from beginning to end. మొదటి నుంచి చివరి వరకు, Beginning to end. ఆది నుంచి అంతం వరకు He took away all sin. అన్ని పాపములను ఆయన తీసుకెళ్ళిపోయాడు. So below the sky, ఈ ఆకాశం కింద no one is savior except Christ Jesus. ఎవరు రక్షకులు లేరు, యేసు తప్ప. If Jesus doesn't took away my sin, ఒకవేళ యేసు నా పాపం తీయనట్లయితే then Jesus cannot be my savior. నిజంగా యేసు నా రక్షకుడు అవ్వడు. Only Jesus can be savior for the 2000 years ago. యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు రక్షకుడుగా. So Jesus has received all our sin. He has tasted our death. తను మొత్తం నా పాపాలన్నీ తీసుకెళ్లిపోవడం జరిగింది. And He preached in the world. తను ఇది బోధిస్తూ ఉన్నాడు. When He preached in the world, ఎప్పుడైతే లోకంలో బోధిస్తున్నాడో, Son, your sins are forgiven. ఏమని చెప్తాను, ఓ మనుషుడు కుమారుడు నీ పాపం క్షమించబడ్డాయి. People cannot understand. ప్రజలకు అర్థం కావట్లేదు. How you say sins are forgiven? ఎలా నువ్వు చెప్తావు పాపాలు క్షమించబడ్డాయని? Except God, who can forgive sin? దేవుడు తప్ప ఎవరికి ఆ అధికారం ఉంది? So Jesus say, I have authority to forgive sin. నాకు హక్కు ఉంది, నేను పాపాలను క్షమించే అధికారం ఉందని చెప్తున్నాడు. So because of our sin, He has to hang on the cross. ఎందుకు అలా చెప్తున్నాడు? మన పాపాల నిమిత్తం తన సిలువ వేయబడ్డాడు. So when He hang on the cross, what happened? ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడు ఏం జరిగింది? Hebrews chapter 10 verse 10. ఏప్రిల్ రాసిన పత్రిక 10:10 ఏప్రిల్ రాసిన పత్రిక 10:10 Can we read together? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. So Bible say, బైబిల్ ఏం చెప్తుందంటే, by that will. ఆయన చిత్త ప్రకారం. By that will means through the will of God. ఆయన చిత్తం అంటే దేవుడి చిత్త ప్రకారం. Through the offering of body of Jesus Christ on the cross, ఆయన అర్పించిన అర్పణ ద్వారా, యేసుక్రీస్తు యొక్క శరీరం ద్వారా we have been holy. మనం పరిశుద్ధపరచబడ్డాం. So we become holy. మనం పరిశుద్ధపరచబడ్డాం. How I become holy? నేను ఎలా పరిశుద్ధపరచబడ్డాను? Because Jesus, He took away my sin. యేసుక్రీస్తు నా పాపాలు తీసివేసుకున్నాడు. He died instead of me on the cross. నాకు బదులుగా ఆయన శిలువ మీద మరణించారు. He paid the wages of my sin. పాపం వల్ల వచ్చి జీతాన్ని కట్టారు. Like Old Testament, one goat died for one sin. ఎలాగైతే పాత నిబంధనలో పాపం విషయమై ఒక గొర్రెపిల్ల
బలి అయ్యేదో, through the death of one goat or one sheep, that person's sin can be forgiven. ఆ మేక పిల్ల ద్వారా ఎలాగైతే అప్పుడు మిగతా ఆ పాపం నుంచి విడుదలైన వ్యక్తి అలా పరిశుద్ధుడయ్యేవాడో, So one goat death and one son of God death cannot be similar. ఒక మేక పిల్ల యొక్క బలి, ఒక దేవుడి కుమారుడు యొక్క బలి రెండు ఒక విధం కాదు. Son of God sacrifice is for all over the world. ఈ దేవుని యొక్క కుమారుడు యొక్క త్యాగం ఏదైతే ఉందో అది లోకానంతటికి పరిపూర్ణంగా ఉంది. So that's why he is the Lamb of God who takes away the sin of the world. అందుకే అతను దేవుని గొర్రెపిల్ల, లోక పాపములన్నీ తీసుకుని వెళ్ళిపోయారు దేవుని That's గొర్రెపిల్ల. why God loves the world and he sacrificed his own son for the world. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించాడని రాసి ఉంది. Then what is the believing in Jesus? మరి దేవుడిని యేసుక్రీస్తు నమ్మడం అంటే ఏంటి? Believing his sacrifice. యేసుక్రీస్తు నమ్మడం అంటే ఆయన చేసిన త్యాగాన్ని నమ్మడం. How Jesus sacrificed for my sin. ఎలా యేసుక్రీస్తు నా కోసం త్యాగం చేశాడు. So when Jesus sacrificed his own body on the cross, ఎప్పుడైతే తన శరీరాన్ని తను అర్పించాడో, he paid the wages of my sin, not his sin. తన పాపాలకి బిల్లు చెల్లించలేదు కానీ నా పాపాలకి బిల్లు చెల్లించాడు. He paid the wages of my sin. He shed his blood for wash my sin. నా పాపము నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. So he made me holy. నన్ను పరిశుద్ధంగా చేశాడు. So how is written in the Bible? ఎలా రాస్తుంది ఇక్కడ? By that will. ఆ చిత్తమును బట్టి. By that will means by the will of God. ఆ చిత్తము అంటే ఏంటంటే దేవుని యొక్క చిత్తము అని. So from the time when we deceived by Satan and we human being become sinner, ఎప్పుడైతే మనం సాతానుతో శోధించబడి మోసం చేయబడి మనం పాపం చేస్తున్నామో, what was the will of God? దేవుడి యొక్క చిత్తం ఏంటి? Will of God was our sanctification. దేవుడి యొక్క చిత్తం మనం పరిశుద్ధుడు అగుటియే. Really God wanted us to make us holy. దేవుడు నిజంగా మనం పరిశుద్ధుడు చేయాలనుకుంటున్నాడు. But we born in sin. మనం పాపంలో జన్మించాం. Even if we try to be holy, but we cannot be holy. మనం పరిశుద్ధులుగా అవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం పరిశుద్ధులం కాదు. We cannot be holy by our own deeds and own work. మనం మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా మనం పరిశుద్ధులం అవ్వలేం. Because we do everyday mistake. మనం ప్రతిరోజు తప్పులు చేస్తాం. So we cannot be holy by our own deeds. మన క్రియల ద్వారా మనం పరిపూర్ణ అవ్వలేం. But కానీ by the sacrifice of body of Jesus Christ, God has made us holy. దేవుడు కుమారుడు అర్పించిన అర్పణ ద్వారా మనల్ని పరిశుద్ధులు చేయాలి. So God made us holy through the sacrifice of body of Jesus Christ. దేవుడు మనల్ని ఆ అర్పణ ద్వారా, ఆయన అర్పించిన అర్పణ ద్వారా మనల్ని పరిశుద్ధులు చేయాలనుకున్నాడు. So here is a difference between Old Testament sacrifice and New Testament sacrifice of Jesus Christ. ఇక్కడ నూతన నిబంధన, పాత నిబంధనలో జరిగిన ఆ త్యాగాలకి డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. So Hebrews chapter 10 verse 11. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలుల్నే మాటి మాటికి అర్పించుచు ఉండెను. So in the Old Testament, పాత నిబంధనలో priest always stand. ప్రతిరోజు యాజకుడు నిలబడి, Sinner go bring goat. ఆ పాపి బలిని తీసుకుని వచ్చేవాడు, And he sacrifice. తను నరికేవారు. Again that man go, if he commits sin, again he has to bring the goat. మళ్ళీ ఆ పాపి ఇంకో పాపం చేసి మళ్ళీ ఇంకో గొర్రెపిల్లని Again తీసుకొచ్చేవాడు, he sacrifice. మళ్ళీ త్యాగం చేసేవారు. So priest cannot sit. యాజకుడు కూర్చోలేకపోయేవాడు. So priest always has to be stand. యాజకుడు నిరంతరం నిలబడే ఉండాలి. All the time priest has to sacrifice. ప్రతిసారి ఆ యాజకుడు ఆ బలి అర్పిస్తూ ఉండాలి. In the Old Testament, blood was like river only. ఆ పాత నిబంధనలో రక్తము ఏరులై పారుతూ ఉండేది. Because all Israel people, they believe in the sacrifice. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ బలులు నమ్మేవారు కనుక. So they do the sacrifice for their sin. ఆ ప్రతిసారి బలులు అర్పిస్తూ ఉండేవారు. So when verse 12 what is written? 12లో అయితే ఏమని రాస్తుందో చూద్దాం. Verse 12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు. So what is verse 12 is saying? ఇక్కడ 12 ఏం చేస్తుంది? But this man, ఈయనైతే, actually about whom he is talking? ఎవరి గురించి మాట్లాడుతుందండి? Jesus Christ. యేసుక్రీస్తు గురించి. He sacrificed for the sins, not for one sin, sins. ఇక్కడ ఏమని రాస్తుంది? పాపం కాదు, పాపాల నిమిత్తం. Papa, not papa means not papa, papo. In Hindi say papo, English say sins. ఇక్కడ పాపం కాదు, పాపములు means our all sin. That means అన్ని
అన్నిటి నిమిత్తమై, మన అన్ని పాపాల నిమిత్తమై So Jesus sacrificed his own body. తన బలిని అర్పించాడు. So now Jesus as a high priest, he is not standing. తను ప్రధాన యాజకుడు కనుక తను నిలబడట్లేదు అక్కడ. What he is doing? ఏం చేస్తున్నాడు? Bible say he sat on the right hand of the Lord God. తన దేవుని యొక్క కుడి పాసం నందు కూర్చుని ఉన్నాడని రాస్తుంది. What that mean? దాని అర్థం ఏంటి? Sacrifice finish. త్యాగం ముగించబడింది. Sacrifice means balidan. Okay. సేమ్ బలి. Tyagam? Bali. So little bit, because I don't know Telugu, so sometime I'm asking question. So sacrifice finish. ఆ బలి ముగించబడింది. So what was the last sacrifice? ఏంటి ఆఖరి బలి? Last sacrifice is sacrifice of body of Jesus Christ. ఆ చివరిగా జరిగిన బలి ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం అర్పించబడింది. So we need to believe this sacrifice. ఈ బలి ఏదైతే అర్పించబడిందో దాన్ని నమ్మాలి మనం. Through the sacrifice of body of Jesus Christ, we have been holy. That we have to believe. ఈ బలి ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డామన్న విషయాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. Then for whom God is waiting, దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? Bible say he is waiting for enemy. ఇతను శత్రువు కోసం ఎదురు చూస్తున్నాడని రాసి. Who is this enemy? ఎవరు శత్రువు? Even though Jesus made them holy, but they don't believe they are holy, they are enemy of God. దేవుడు వాళ్ళని పరిశుద్ధులు చేశాడని చెప్పినప్పటికీ వాళ్ళు పరిశుద్ధులను నమ్మట్లేదు, వాళ్ళు దేవుడికి శత్రువులు. God sacrificed his son to make them holy. దేవుడి యొక్క కుమారుని పంపించిన ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులు చేయడానికి. Now God is not killing lamb, goat or sheep. ఇప్పుడు దేవుడు గొర్రెపిల్లని ఆ జంతువుల్ని ఇవ్వట్లేదు. God has killed his own son. God has sacrificed his own son. దేవుడు తన సొంత కుమారుని బలిగా అర్పించాడు. Why he sacrificed his own son? ఎందుకు తన సొంత కుమారుని బలిగా అర్పించాడు? Made us holy. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. So one day I understand God made me holy through the sacrifice of Jesus Christ. ఒకరోజు నాకు అర్థమైంది, దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను పరిశుద్ధుని చేశాడు. So God made me holy. దేవుడు నన్ను పరిశుద్ధుని చేశాడు. So this is the truth God let me to know in my heart. ఈ సత్యాన్ని దేవుడు నా హృదయంలో తెలుసుకునేలా చేశాడు. So because of time I have to finish. సమయం గడుస్తున్న కొద్దీ నేను ఆపేద్దాం. Okay, so little bit time I will tell more and I will finish. కొద్ది సమయం చెప్పి నేను ముగిస్తాను. So in Hebrews chapter 10. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. So what verse 14 say? 14 ఏం చెప్తుంది? Let's read verse 14. 14 చూడండి ఒకసారి. Can you read once? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. So God made every one of us holy. మనలో ప్రతి ఒక్కరిని సదాకాలాన్ని సంపూర్ణంగా చేశాడు. That is also once for all. అది కూడా ఒక్కసారి అర్పించబడిన ఈ బలి సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. So this is time not the like Old Testament every day sacrifice has to be do again. ఇది పాత నిబంధన లాగా ప్రతిరోజు అర్పించే బలులు కాదండి. But this is the time God made us sanctified through the offering of body of Jesus Christ once for all. ఇది యేసుక్రీస్తు అర్పించిన అర్పణ. ఇది అప్పుడప్పుడు మట్టు మాత్రం కాదు కానీ సదాకాలం వరకు. So many year I stuck in this part. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆగిపోయాను నేను. So many year I go to church, 5 year almost. 5 సంవత్సరాల సంఘానికి వెళ్ళాను. So every day I was praying. నేను ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను. God, I am sinful man. దేవా నేను పాపిని. Knowing unknowing whatever sin I have committed, forgive me. నేను తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నాను, క్షమించు దేవా. Look very good. చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కదా. Look very humble. చూడడానికి చాలా విధేయంగా కనిపిస్తుంది కదా. But that is not believing sacrifice of Jesus. కానీ అది బలిని నమ్మడం కాదు. That humbleness God doesn't like. ఆ విధేయత దేవుడికి అవసరం లేదు. So after 5 years, 5 సంవత్సరాల తర్వాత literally 17 hours I was praying. 17 గంటలు నేను ప్రార్థన చేశాను. My knees was full dark black. ఈ మోకాళ్ళు పూర్తిగా నల్లగా అయిపోయాయి. And my knees was almost come here. ఇక్కడికి వచ్చేసి నీళ్ళు మోకాళ్ళు. Because my heart was always afraid of hell. ప్రతిసారి నా హృదయం ఆ నరకం గురించి భయపడేది. Because reading the Bible, I know only holy people will go to heaven. ఈ బైబిల్ చదివిన నాకు అర్థమైన విషయం ఏంటంటే పరిశుద్ధులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని అర్థమైంది. Only I was trying to be holy. నేను పరిశుద్ధుని అవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. But I failed. కానీ ఓడిపోయాను. I try my best to be holy, but I couldn't be holy. నేను నా మొత్తం ప్రయత్నం అంతా పెట్టాను కానీ నేను పరిశుద్ధుని అవ్వలేదు. God also know I cannot be holy by myself. దేవుడికి కూడా తెలుసు నా అంతట నేను పరిశుద్ధుని అవ్వలేనని. So God gave responsibility to Jesus, made me holy. అందుకే దేవుడు యేసుక్రీస్తుకి బాధ్యతను అప్పచెప్పాడు నన్ను నీతిమంతుడిగా చేయడానికి. So Jesus before died on the cross, యేసుక్రీస్తు శిలువ మీద మరణించడానికి ముందు he prayed.
నాకు ప్రార్థన చేశాడు. Father, if possible, you remove this cup. ఆ దేవా, నీకు సాధ్యమైతే గిన్నెని నా వైపు నుంచి తీసివేయి. But not my will, you fulfill your will. నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం చెయ్యి. So what is the will of God? ఏంటి దేవుడి చిత్తం? Our sanctification is the will of God. దేవుడి చిత్తం మనం పరిశుద్ధులను చేయడమే. If we are not sanctified, ఒకవేళ మనం పరిశుద్ధులు కానట్లయితే we have to go to hell only. మనం నిజంగా ఈ నరకానికి పాత్రులం. We all born in sin through the Adam. మనం అందరం కూడా ఆదాం అనే ఒక వ్యక్తి ద్వారా పాపంలో We జన్మించాం. cannot be sanctified. We cannot be holy by ourselves. మనంతట మనం పరిశుద్ధులం, మనంతట మనం నీతిమంతులు అవలేం. So God gave responsibility to Jesus. అందుకే దేవుడు ఈ బాధ్యత యేసుక్రీస్తుకి అప్పచెప్పాడు. Jesus, యేసు, you go to the world. నువ్వు ఈ లోకానికి వెళ్ళు. You save my people from their sin. నా ప్రజల్ని వాళ్ళ పాపాలని అందరినీ నువ్వు విడిపించు. We are all people of God. మనం అందరం కూడా దేవుడి యొక్క ప్రజలు. God loves every one of us. దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు. God wants to save every one of us in మనలో heaven. ఉన్న వాళ్ళందరినీ దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. God know we born in sin. మన దేవుడికి తెలుసు మన పాపంలో జన్మించాం. God know we will commit sin. దేవుడికి తెలుసు మనం పాపం చేసామని. God know we will not keep his holy commandments. ఆ దేవుడు తెలుసు మనం పరిశుద్ధమైన ఆజ్ఞలు వెంబడించలేమని. Yes, we will try, but we will not keep. That also he know. మనం ప్రయత్నం చేస్తామని పాటించలేమని దేవుడు స్పష్టంగా తెలుసు. God know we will try not to tell a lie, but we will tell a lie. Both thing God knows. ఆ దేవుడు తెలుసు మనం అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తామని, కానీ మళ్ళీ అబద్ధం ఆడతామని కూడా దేవుడు తెలుసు. God don't expect anything from us. దేవుడు ఈ మనిషి నుంచి ఏమి కూడా ఆశించట్లేదు. God expect whom? దేవుడు ఎవరి నుంచి ఆశిస్తున్నాడు? God expect Jesus. దేవుడు యేసు నుంచి ఆశిస్తున్నాడు. God expect Jesus. దేవుడు యేసు నుంచి మాత్రమే ఆశిస్తున్నాడు. So God command Jesus. అందుకే దేవుడు యేసుని Jesus, you go to the world. యేసు, నువ్వు ఈ లోకానికి వెళ్ళు. You save my people from their sin. వాళ్ళ పాపాల నుంచి విడుదల చేయి. So Jesus say, I will go. యేసు చెప్తున్నాడు, నేను వెళ్తాను. So Jesus came. యేసు ఈ లోకానికి వచ్చాడు. Born through the Mother Mary. మరి అయిన తల్లి అయిన కన్య అయిన మరి నుంచి జన్మించాడు. 30 years he waited. 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. Because except 30 years he cannot be a priest. 30 సంవత్సరాల ముందు ఎవరు కూడా యాజకుడు అవ్వలేరు. Age of 30 he took the baptism. 30 సంవత్సరాల వయసులో తన బాప్తిజం తీసుకున్నాడు. That was the day he took away the sin of the world. ఆ రోజు ఈ లోక పాపాలన్నీ తన మీద పెట్టుకున్నాడు. John the Baptist testify about Jesus. యేసుక్రీస్తు గురించి బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. Behold the Lamb of God who takes away the sin of the ఇదిగో world. లోక పాపాలను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. And taking all our sin his own body, ఈ పాపాలన్నీ కూడా తన మీద పెట్టుకుని he hang his body on the cross. తాను శిలువ మీదకి వెళ్ళి మరణించాడు. Why? ఎందుకు? Wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి. Without shedding of blood there is no forgiveness of sin. రక్తం చిందించకుండా పాప క్షమాపణ So జరగదు. Jesus died. యేసుక్రీస్తు మరణించారు. Our wages of sin finish. మనం పాపం వల్ల వచ్చే జీతం ముగించబడింది. Jesus shed his blood. యేసుక్రీస్తు రక్తం చిందించాడు. Our sin all he washed. ఆ రక్తం చిందడం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. So Bible say, బైబిల్ చెప్తుంది, through the sacrifice of body of Jesus Christ on the cross he made us holy. యేసుక్రీస్తు అర్పించిన ఆ బలి ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, మనం పరిశుద్ధపడ్డామని. So I am holy నేను పరిశుద్ధుని not because I did good work, నేనేదో మంచి చేశాను కాబట్టి పరిశుద్ధుని కాదు. not because I didn't tell a lie. నేనేదో అబద్ధం చెప్పలేదు కాబట్టి పరిశుద్ధుని కాదు. I am holy because wages of my sin has been paid by Christ. నేను పరిశుద్ధుని ఎందుకంటే నేను చేసిన ఈ పాపానికి జీతం చెల్లించబడింది కాబట్టి పరిశుద్ధుని. Because Jesus made me holy, so I am holy. యేసు నన్ను పరిశుద్ధుని చేశాడు కాబట్టి నేను పరిశుద్ధుని. This thing to understand me take more than 5 years. ఈ విషయం నాకు అర్థం కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 years, more than 5 years take 5 this. సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పట్టింది. So God gave me this truth. దేవుడి సత్యాన్ని నా హృదయంలో ఉంచాడు. Jesus made me holy, perfect forever. యేసుక్రీస్తు సదాకాలానికి నన్ను సంపూర్ణ చేశాడు. Then after verse 15 what Bible say? ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. Now Holy Spirit is talking to us. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా, Lord say, from that day I will put my law in their heart and I will do the new covenant with them. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో నందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును. So who will wrote his law in our heart? ఎవరు రాశారు ఆయన ధర్మ విధుల్ని మన హృదయం మీద? We have to do or God will do? మనం రాసుకున్న దేవుడు చేయాలా, అది మనం చేయాలా? God has to. God say I will do. దేవుడు చెప్తున్నాడు, నేను రాశాను. God never say they will do.
దేవుడు చెప్పట్లేదు మీరు చేయండి అని. So after sacrifice of Jesus Christ, యేసుక్రీస్తు బలి అర్పించిన తర్వాత when we believe in our heart exactly, మనం ఒకవేళ మన హృదయాన్ని నమ్మినట్లయితే so God wants to new covenant in our heart. ఆ దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు, కొత్త నిబంధన రాయబడి ఉందని. So says the Lord, దేవుడు ఏం చెప్తున్నాడంటే, I will put my laws in their hearts, నేను నా ధర్మ విధులను వారి హృదయం నందు ఉండించి and in their minds I will write them. వారి మనసు మీద వాటిని రాయుదును. So amazing. ఎంత అద్భుతం. God wants to give us new heart. దేవుడు మనకి కొత్త హృదయం ఇవ్వాలనుకుంటున్నాడు. In that new heart, ఆ నూతన హృదయంలో God will write all his laws. ఆ ధర్మ విధుల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. So what is the new law he want to write in our heart? ఏంటి ఆ నూతన నిబంధన మన హృదయంలో రాయాలనుకున్నది? That is verse 17. అది 17వ వచనం. Then he adds, their sins and their lawlessness I will remember no more. వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. So God say, I will not remember your sin. దేవుడు చెప్తున్నాడు, నీ పాపము నేను జ్ఞాపకం చేసుకోను. I was shocked. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. Really, God? నిజంగా దేవా, Really, you will not remember my sin? నిజంగా నువ్వు నా పాపాలు జ్ఞాపకం చేసుకోవా? Really, you made me holy? నిజంగా నన్ను పరిశుద్ధుని చేసావా? Really? నిజంగానా? Really, you made me holy? నిజంగా నువ్వు నన్ను పరిశుద్ధుని చేసావా? You will not remember my sin? నిజంగా నువ్వు నా పాపాలు జ్ఞాపకం చేసుకోవా? God say, yes, I will not remember. దేవుడు నాకు చెప్పాడు, yes, Why? గుర్తుపెట్టుకోండి. ఎందుకు? Because of blood of Jesus Christ has covered me. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను అంతా నింపివేసింది. When now God saw us, ఎప్పుడైతే దేవుడు నన్ను చూస్తున్నాడో, we saw us in blood of Jesus. కేవలం ఆ యేసు రక్తం ద్వారా నన్ను చూస్తున్నాడు. Through the cross, God is looking us. ఆ సిలువు ద్వారా నన్ను చూస్తున్నాడు. Through the cross, when God see us, ఎప్పుడైతే సిలువు ద్వారా దేవుడు నన్ను చూస్తున్నాడో, all our sin has been punished in Christ. ఆ సిలువులో నా పాపాలన్నీ కూడా ముగించబడ్డాయి. By the blood of the cross, all our sin has been washed. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, సిలువు ద్వారా నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. Jesus made us holy. దేవుడు నన్ను పరిశుద్ధుని చేశాడు. So believing that Jesus, ఆ యేసుని నమ్ముతూ, that day I become holy son of God. ఆ రోజు నేను పరిశుద్ధమైన దేవుని కుమారుని అయ్యాను. Now I am holy son of God. నేను ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని కుమారుని. How I become holy? నేను ఎలా పరిశుద్ధుని అయ్యాను? Accepting that Jesus who made me holy. ఎవరైతే నన్ను పరిశుద్ధుని చేశారో ఆ యేసుని నేను అంగీకరించాను. Through Adam we all become sinner. ఆదాము ద్వారా మనందరం పాపులయ్యాం. Through Christ we are all become holy and యేసు righteous. ద్వారా మనందరం కూడా పరిశుద్ధులయ్యాం. So now we are in Christ. మనందరం కూడా ఇప్పుడు యేసులో ఉన్నాం. Now we are new creation. మనం ఇప్పుడు అందరం నూతన సృష్టి. Now we are a children of God. మనందరం దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. God is holy, his children also holy. దేవుడు పరిశుద్ధులు, మనం కూడా ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులు. If children say I am sinner, then father shouldn't be holy God. ఒకవేళ పిల్లలు నేను పాపనంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాదు. So this thing God gave me in my heart exactly. ఈ హృదయాన్ని నా హృదయంలో స్పష్టం చేశాడు దేవుడు. So that time my heart and heart of God connected exactly. దేవుడి యొక్క హృదయం నా హృదయం స్పష్టంగా కనెక్ట్ చేయబడింది ఆ క్షణంలో. That time I understand John 3:16. అప్పుడు నాకు అర్థమైంది యోహాను సువార్త 3:16 అంటే ఏంటో. God loves the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. He sacrificed his own son. తన సొంత కుమారుని బలిగా అర్పించాడు. Anyone who believe in him, he will not perish. ఆయన యందు విశ్వసించే వారు ఎవ్వరూ కూడా నాశనం అవరు. Sinner, they will perish. పాపులు నాశనం అవుతారు. But people who believe Jesus, they are holy. ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో వాళ్ళు పరిశుద్ధులు. Why they are holy? ఎందుకు పరిశుద్ధులు? Because Jesus made them holy, so they are holy. యేసు వాళ్ళని పరిశుద్ధులు చేశాడు కనుక వాళ్ళు పరిశుద్ధులు. Not because they did good, so they are holy. వాళ్ళు ఏదో మంచి చేశారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాదు. Because Jesus washed their sin, made them holy, so they are holy. యేసుక్రీస్తు వాళ్ళని కడిగి వేశాడు కనుక వాళ్ళు పరిశుద్ధులు. So when day we believe Jesus made us holy, the day when we believe Jesus made us holy, ఏ రోజైతే మనం నమ్ముతామో దేవుడు మన పరిశుద్ధులు చేశాడని, from that time Holy Spirit take over our heart. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ మన హృదయాన్ని నియంత్రిస్తుంది. And new law start to come to our మన heart. హృదయంలో నూతన ధర్మ విధులు రాయడం జరిగింది. So what is new law? ఏంటి ఆ ధర్మ విధి? I will not remember your sin and iniquity anymore. నేను మీ పాపమును మీ అతిక్రమమును ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. So God said to me, దేవుడు నాకు చెప్తున్నాడు, please don't ask me, God forgive my sin. Don't say such a thing. దయచేసి నువ్వు నన్ను అడగొద్దు నా పాపాలు క్షమించమని. ఎప్పుడు To forgive you only, I killed my son on the cross. నిన్ను నీ పాపాలు క్షమించడానికే నా అద్వితీయ కుమారుడు నా శిలువ మీద మరణించేలా చేశాను. So because of my son's sacrifice, your sins are forgiven. నా కుమారుడి యొక్క బలిదానం ద్వారా నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. By his sacrifice, you become holy. ఆయన రక్తం చిందించడం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. So I think then no need
any offering for sin? ఇంకెప్పుడు ఏ బలి అవసరం లేదా? Verse 18 says. 18 చెప్తుంది చూడండి. What in say? Now where there is remission of sin, there is no longer of offering of sin. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. So Bible say, now I don't need any offering. నాకు ఇప్పుడు ఏ పాప పరిహారార్థ బలి వద్దు. All offering finish on the cross. అన్ని బలులు కూడా శిలువ మీద ముగించబడ్డాయి. John 3:16 say, యోహాను సువార్త 3:16 God sacrificed his son. తన అద్వితీయ కుమారుని త్యాగం చేశాడు, బలి ఇచ్చగలడు. So that is the sacrifice of Jesus. అది యేసుక్రీస్తు యొక్క బలి. We need to believe that sacrifice. ఈ బలిని మనం అర్థం చేసుకోవాలి. Then our heart become free. అప్పుడు మన హృదయం తేలికవుతుంది. Then heart of God can flow in us. అప్పుడు దేవుడి యొక్క హృదయం మన హృదయంలో ప్రవేశిస్తుంది. Then we can testify to other people how God has forgiven us through Jesus. అప్పుడు మనం వేరే వాళ్ళకి సాక్ష్యం ఇస్తాం ఎలా యేసుక్రీస్తు మన పాపాలు క్షమించాడు అని. So through our testimony other people also receive forgiveness మన of sin. సాక్ష్యం ద్వారా వేరే వాళ్ళు కూడా ఆ పాప క్షమాపణ పొందుకుంటారు. And our nearest place all people will receive salvation. మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ రక్షణ పొందుకుంటారు. In our church many people will be born again. చాలా మంది ప్రజలు మన సంఘంలో తిరిగి జన్మిస్తారు. So God will be happy with that. దాని ద్వారా దేవుడు ఆనందిస్తాడు. So really God made me free from all the burden of sin. దేవుడు నా పాపాలన్నిటి నుంచి ఆ బంధాల నుంచి విడిపించాడు. So among my 21 years of this Christian life, ఈ 21 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో 5 years was very tough. మొదటి 5 సంవత్సరాలు చాలా కష్టంగా గడిచింది. But when I got true heart of God, ఎప్పుడైతే నాకు దేవుడి హృదయం స్పష్టంగా తెలిసిందో, so after that my heart become so free. దాని తర్వాత నా హృదయం చాలా తేలిగ్గా అయిపోయింది. And after that my heart led by word of God. దాని తర్వాత నా హృదయం దేవుడి యొక్క వాక్యం ద్వారా నడిపింపబడింది. So I am going here and there and I am having different kinds of meeting and I am testify continue. నేను అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను, వేరే వేరే సాక్ష్యాలను వివరిస్తున్నాను, అన్నిటి ద్వారా ఈ యేసు చేసిన త్యాగాన్ని గురించి వివరిస్తున్నాను. And I especially teach about the forgiveness of sin part exactly. నేను ముఖ్యంగా ఈ పాప క్షమాపణ గురించి స్పష్టంగా వివరిస్తాను. So I am thankful to God allowed today to come to this church and I can share my testimony and word of God. నిజంగా దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు. మీ అందరి ముందు నిలబడి ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. I am thankful to the church pastor and all people of God. నేను ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అలాగే పాస్టర్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. I will pray. ప్రార్థన చేస్తాను. Heavenly Father, thankful to you. పరలోకమైన పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. You love all of us. నువ్వు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నావు. In your heart there is a love towards us. నీ హృదయంలో మా పట్ల ప్రేమ ఉంది. You don't want to see us to in hell. నువ్వు నిజంగా మమ్మల్ని నరకంలో చూడాలని నువ్వు ఆశ కలిగి లేవు. To save us from our all sin and hell. మమ్మల్ని ఈ నరకం నుంచి పాపం నుంచి విడుదల చేయడానికి You gave all responsibility to your son Jesus Christ. ఈ బాధ్యతనంతా కూడా యేసుకి అప్పగించావు నువ్వు. Till the death Jesus obey you. మరణం వరకు కూడా తండ్రి ప్రభా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. Jesus fulfill your will. నీ చిత్తాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చాడు. Your will was our sanctification. నీ చిత్తం మమ్మల్ని పరిశుద్ధులు చేయడం. Jesus dying on the cross he made us holy. దేవుడు ఆ యేసుక్రీస్తు యొక్క కుమారుడు ఆ శిలువ మీద మరణించి మా పాపాలు తీశాడు. Jesus made all of us holy by so we can believing Jesus we can go to heaven. దేవుడు మమ్మల్ని అందరినీ పరిశుద్ధులు చేశాడు. దేవుని యేసుక్రీస్తు నమ్మడం ద్వారా మేము. Thank you for your precious love. నీవు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి నీకు వందనాలు. Thank you for sacrifice of your son. నువ్వు అర్పించిన అర్పణ, నీ కుమారుడు అర్పించిన అర్పణను బట్టి నీకు వందనాలు. Thank you made all of us holy so all of us can go to eternal heaven. మేమందరం కూడా ఆ నిత్య జీవానికి వెళ్ళడాన్ని బట్టి నీకు వందనాలు. Help us to give this testimony to many. దయచేసి సాక్ష్యాన్ని ఇతరులకు పంచబెట్టడానికి నువ్వు సాయం చేయి. Through our life please you receive all the glory. నువ్వు మా జీవితం ద్వారా తను మహిమను పొందుకో. Please remember this church and pastor and all church family. సంఘ కాపరిని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. Give your all blessing, all your wisdom and knowledge to them. అవన్నీ వివేకాన్ని జ్ఞానాన్ని అన్నిటిని నువ్వు వాళ్ళకి ఇవ్వండి. Through this church you should be glorified. ఈ సంఘం ద్వారా నువ్వు మహిమ పరచబడు. We are thankful to you O Lord for everything. నువ్వు ఇచ్చిన ఈ అవకాశాలను అన్నిటిని బట్టి నీకు వందనాలు. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you. Thank you so much.